Hello friends, very good afternoon and welcome to Adda 247 Telugu channel. Please join all of you friends. Mahendar, Dilip Chakravarti, Vishwant Balu, yes Pardu, Pandu and Raju Naik, Madhu, Devi Shankar, Mahesh, yes please join, Andhru please join అవుతున్నారు, please join all of you. సో ఫ్రెండ్స్ పీడిఎఫ్ అనేది మీకు విజిబుల్ గా ఉంటుందండి. విజిబుల్ ఆప్షన్ ఇస్తారు, డౌన్లోడ్ ఆప్షన్ ఉండదు. పీడిఎఫ్ అనేది మేము ఫ్రెండ్స్ పీడిఎఫ్ కావాలి అంటే పీడిఎఫ్ అనేది మీకు అడ్మినిస్ట్రేషన్ అండి అడ్డా 247 డెసిషన్స్ తీసుకుంటుంది. ఓకేనా, పీడిఎఫ్ అనేది మీకు విజిబుల్ ఆప్షన్ మాత్రం ఇస్తారు, డౌన్లోడ్ ఆప్షన్ ఉండదండి. ఓకేనా, ఇప్పుడు మీరు అడ్డా 247 యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు కదా, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు మై వీడియోస్లో వీడియోస్ అన్ని వస్తాయి, రికార్డెడ్ వీడియోస్ అన్ని కూడా. సో మీరు నెట్లో సో మై వీడియో సెక్షన్లో ఉంటాయండి, రికార్డెడ్ వీడియోస్ అన్ని కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి మీరు వన్స్ పర్చేజ్ చేసుకున్న తర్వాత. ఎస్ ఫ్రెండ్స్, ఐ కెన్ అండర్స్టాండ్ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ అడ్డా 247 ఆప్షన్ ఇవ్వదండి. ఓకేనా, క్లియర్ ఆల్ ఆఫ్ యూ. అంటే విజిబుల్ ఆప్షన్ ఉంటుంది. ఓకేనా, మీకు అడాస్ 247 యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో మై వీడియో సెక్షన్లో ఒకసారి వెళ్ళి మీరు సెర్చ్ చేయండి. పీడిఎఫ్ అంటే రికార్డెడ్ వీడియో అవైలబుల్గా ఉంటుంది అండ్ పీడిఎఫ్ కూడా అక్కడ మీకు ఉంటుందండి. సార్ ఎగ్జామ్ ఆబ్వియస్లీ ఫ్రెండ్స్, సో కొద్ది స్పీడ్గానే కంప్లీట్ చేసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, now so friends, now I'm going to start the session. Okay all of you, pdf visible option ఉంటుందండి. మీరు ఎవరైతే మీరు పర్చేస్ మీకు అందరికి పీడిఎఫ్ యాక్సెసిబిలిటీ ఉంటుంది, బట్ డౌన్లోడ్ ఉండదు. పీడిఎఫ్ చూడొచ్చు. ఓకేనా, సో నౌ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ ఫ్రెండ్స్. నౌ చూడండి, మనం నిన్న ఎక్కడి వరకు చెప్పుకున్నామంటే జాండీస్, హెపటైటిస్ వరకు చెప్పుకున్నామండి. తర్వాత ఈవెన్ సో రాబీస్, పోలియో ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం, చికెన్ పాక్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. నౌ మీసల్స్ 32 వైరల్ డిసీజెస్ లో భాగంగా మనం ఇంకా దేని గురించి మాట్లాడుకోవాలంటే మీసల్స్ 32 అని అంటామండి. మీసల్స్ 32, ఈ 32 వ్యాధి దేని వల్ల అంటే ఏ వైరస్ వల్ల వస్తుందంటే రుబెల్లా వైరస్ అండి. వైరస్ నేమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, కాజ్డ్ బై షార్ట్ కట్ లో నోట్స్ రాసుకోవాలండి. ఎందుకంటే ఇది షార్ట్ టైం కోర్స్ కాబట్టి కొద్ది లెక్చర్ అనేది స్పీడ్ గా ఉంటుంది. ఓకేనా, కాజ్డ్ బై రుబెల్లా వైరస్. ఇట్ ప్రాపగేట్స్ త్రూ ఇండైరెక్ట్ ఆర్ త్రూ ఎయిర్ అండి, అంటే పరోక్షంగా కానీ లేక గాలి ద్వారా కానీ వ్యాప్తి చెందుతుంది. పరోక్షంగా కానీ లేదా గాలి ద్వారా కానీ వ్యాప్తి చెందుతుంది. ఇంకోటి ఏంటంటే థర్డ్ ఆప్షన్ చూస్తే ఇక్కడ చూడండి, పేషెంట్ గెట్స్ సోర్ థ్రోట్ డ్యూ టు కోల్డ్ అనమాట. బాగా కోల్డ్ చేయడం వల్ల ఏమవుతుందంటే థ్రోట్ ఏమవుతుందండి, పేషెంట్ ఆల్సో గెట్స్ సోర్ థ్రోట్ డ్యూ టు కోల్డ్ అండి. బాగా కోల్డ్ చేయడం వల్ల సోర్ థ్రోట్ అయిపోతుంది. ఓకే ఫ్యూ. ఇంకోటి చూడండి, దీని యొక్క లక్షణం ఏంటంటే రెడ్ గ్రెయిన్స్ అపియర్ ఆన్ ఫేస్ ఆఫ్టర్ 4 to 5 days అపియర్ ఆన్ ఎంటైర్ బాడీ అనమాట. ఫస్ట్ ముఖం మీద ఏమొస్తాయంటే ఆకాశంలో మెరిసే చుక్కల్లా ముఖం మీద ఫస్ట్ బొడిపలు వస్తాయి, చుక్కలు వస్తాయి. ముఖం మీద ఏమొస్తాయండి, బ్లిస్టర్స్ అంటారు వీటిని. ఇంగ్లీష్లో ఏమంటారంటే బ్లిస్టర్స్ అంటారు. చిన్న చిన్న బొడిపలు వస్తాయి అనమాట. ఈ బొడిపల్లో ఏముంటుందండి, ఉబ్బెత్తుగా ఉంటాయి. ఈ మన ముఖం పైన వస్తాయండి. వీటిలో వీటిని ఇంగ్లీష్లో బ్లిస్టర్స్ అంటారు. బ్లిస్టర్స్ అంటే ఈ బ్లిస్టర్స్ అనేది దేంతో నిండి ఉంటాయి, వాటర్తో నిండి ఉంటాయండి. ఈ వాటర్ బయటకు వచ్చేసిన తర్వాత డ్రై అవుతాయి. డ్రై అప్ అయిపోయిన తర్వాత ఏమవుతాయండి, మనకి
ఇచ్చింగ్ స్టార్ట్ అవుతాయి. ఇచ్చింగ్ అంటే దురద అనేది స్టార్ట్ అవుతుందండి. హెడేక్, నౌజియా, ఫీలింగ్ ఆఫ్ సిక్నెస్, ఇవన్నీ కూడా దీని యొక్క వ్యాధి లక్షణాలు అవుతాయి. అంటే మరి ఇచ్చింగ్ ఎప్పుడు వస్తుందో, దురద బాగా వచ్చేటప్పుడు హెడేక్ వస్తుంది, చిరాకు వస్తుంది, ఆహారం తీసుకోవాలి అనిపించకపోవడం, ఇదంతా వస్తూ ఉంటుందండి. ఎందుకంటే గోఆన్ ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది. ఫస్ట్ నీకు ఫేస్ పైన ఈ బొడిపలు లేదా ఈ బ్లిస్టర్స్ వస్తాయి, తర్వాత మొత్తం బాడీ అంతటా కూడా వ్యాప్తి చెందుతాయి అనమాట. ఆఫ్టర్ 4 to 5 days appear on entire body. ఫస్ట్ రెడ్ గ్రెయిన్స్ appear on face, తర్వాత 4 to 5 days తర్వాత ఎంటైర్ బాడీ అనమాట వ్యాప్తి చెందుతాయి. దీనికి ప్రివెన్షన్ ఏంటంటే ఎంఎంఆర్ వ్యాక్సినేషన్ అంటామండి. ఎంఎంఆర్ వ్యాక్సినేషన్ అంటే ఏంటి, అర్థం ఏంటి? మీసల్స్, మంప్స్, రుబెల్లా అంటారండి. మీసల్స్, మంప్స్ అండ్ రుబెల్లా. మీసల్స్, మంప్స్ అండ్ రుబెల్లా అండి. ఎంఎంఆర్ వ్యాక్సినేషన్ ఈస్ ద బెస్ట్ ప్రివెంటివ్ మెజర్ ఫర్ దిస్ తట్టు అండి, తట్టు వ్యాధికి. ఓకే ఆల్ ఆఫ్ యూ. ఓకే, నెక్స్ట్ అండి. సో ఫ్రెండ్స్, మీకు పాస్ట్ క్లాస్ రికార్డెడ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తారండి గణపతి గారు. అంటే పాస్ట్ క్లాస్ అనేది మీకు రికార్డెడ్ వీడియోస్లో వస్తుంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే అందులో మై వీడియోస్లోకి వెళ్తే రికార్డెడ్ వీడియోస్ అన్ని కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడమ్మా. తర్వాత డెంగ్యూ ఫీవర్ అండి. డెంగ్యూ ఫీవర్. ఓకేనా? ఈ డెంగ్యూ ఫీవర్ అనేది డెంగ్యూ వ్యాధి అంటామండి, విచ్ ఇస్ కాజ్డ్ బై డెంగ్యూ వైరస్ అండి. డెంగ్యూ వైరస్ వల్ల ఇది వస్తుందండి. ఇది దేని ద్వారా వ్యాప్తి చెందుతుందంటే ఇట్ స్ప్రెడ్స్ బై మస్కిటో ఏడెస్ ఈజిప్టి అని చెప్పేసి అంటామండి. ఇట్ స్ప్రెడ్స్ బై ద మస్కిటో ఏడెస్ ఈజిప్టి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రతి ఎగ్జామ్ లో కూడా అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది. ఏడెస్ ఈజిప్టి నేను బోల్డ్ లెటర్స్ ఏదైతే పెట్టానో అవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. విచ్ ఇస్ కాజ్డ్ బై డెంగ్యూ వైరస్, ఇట్ స్ప్రెడ్స్ బై మస్కిటో ఏడెస్ ఈజిప్టి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఏడెస్ ఈజిప్టి అనేటువంటి దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది ఈ డెంగ్యూ జ్వరం అనేది, డెంగ్యూ ఫీవర్ అనేది. ఓకేనా? నెక్స్ట్ వ్యాధి లక్షణాలు ఏంటి చూస్తే, హై ఫీవర్ వస్తుందండి, జ్వరం వస్తుంది, ఫీవర్, డెంగ్యూ ఫీవర్. హెడేక్, బాగా తలనొప్పి వస్తుంది. సోర్నెస్ ఆఫ్ ఐస్, ఓకేనా, కళ్ళలో కూడా బాగా మంట ఏర్పడుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, జాయింట్స్. చూడండి మనకి అంటే బాడీ పార్ట్స్ కనెక్షన్లో తీసుకున్నట్టయితే ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర తీసుకున్నా, మోకాళ్ళ దగ్గర తీసుకున్నా, కనెక్షన్ దగ్గర ఏంటో పెయిన్స్ బాగా వస్తాయండి. ఓకేనా? జాయింట్స్ పెయిన్ వస్తూ ఉంటుంది. అండ్ పెయిన్ ఇన్ స్టొమక్ ఆల్సో డ్యూ టు కన్వల్షన్స్ అంటామండి. అంటే పెయిన్ ఇన్ స్టొమక్. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా ఆహారం తీసుకునేటప్పుడు స్టొమక్ అప్సెట్ అయ్యేటప్పుడు మనకి ఏమవుతుందంటే, సో కంటిన్యూస్గా దీన్ని అన్కంట్రోలబుల్ మూమెంట్ అంటామండి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? పెయిన్ ఇన్ స్టొమక్ డ్యూ టు కన్వల్షన్స్ అంటాం, అంటే అన్కంట్రోలబుల్ మూమెంట్ అనమాట. చూడండి, ఒక స్టొమక్ అప్సెట్ అయితే మనకి ఏమవుతుందంటే కంటిన్యూస్గా ఏమవుతుందంటే, సో డీహైడ్రేషన్ జరుగుతుంది, బాడీలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది అనమాట. ఇంటెన్స్ కండిషన్లో మళ్ళీ సెలైన్ బాటిల్స్ కూడా ఎక్కించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందన్నమాట. డీహైడ్రేషన్ బాగా జరుగుతుంది. సో ఓఆర్ఎస్ మనం తాగుతూ ఉంటాం. ఓకేనా? ఇన్స్టాంట్ ఎనర్జీ కోసం. అయితే సో పెయిన్ ఇన్ స్టొమక్ డ్యూ టు దిస్ అన్కంట్రోలబుల్ మూమెంట్ అండి. అంటే పెయిన్ ఇన్ స్టొమక్ డ్యూ టు దిస్ కన్వల్షన్స్ అంటాం. లిక్విడ్ అనమాట బయటకు వెళ్ళిపోతానే ఉంటుంది, అన్కంట్రోలబుల్ మూమెంట్. ఓకే లఫ్యూ. అయితే ఇవి ఈ డెంగ్యూ వ్యాధి యొక్క లక్షణాలు అని చెప్పేసి చెప్పుకుంటాం. తర్వాత ఇక్కడ చూడండి, ఆన్ గ్రోయింగ్ ఇంటెన్సిటీ ఆఫ్ దిస్ డిసీజ్, ఈ వ్యాధి కానీ బాగా ముదిరిపోతే బ్లీడింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ నోస్, రక్తస్రావం అనేది ముక్కు నుంచి, నోటి నుంచి, మౌత్ నుంచి, గమ్స్, పళ్ళ రంధ్రాల నుంచి అని చెప్పేసి అంటాం. పళ్ళ రంధ్రాల నుంచి, పళ్ళ చిగుళ్ళ నుంచి అంటాం. గమ్స్ అంటే పళ్ళ చిగుళ్ళు నుంచి వస్తుంది అనమాట. అంటే దీని యొక్క లక్షణాలు తీసుకుంటే, ఆన్ గ్రోయింగ్ ఇంటెన్సిటీ ఆఫ్ దిస్ డిసీజ్, ఈ వ్యాధి బాగా ముదిరిపోయినప్పుడు లేక తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు బ్లీడింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ నోస్, మౌత్ అండ్ గమ్స్ అండి. అండ్ పేషెంట్ మే వొమిట్ విత్ ఆర్ వితౌట్ బ్లడ్ ఆల్సో. సమ్ టైమ్స్ అంటే బ్లడ్ తోని లేక వితౌట్ బ్లడ్ ఆల్సో. పేషెంట్ మే వొమిట్ విత్ ఆర్ వితౌట్ బ్లడ్ ఆల్సో. క్లియర్? నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఇది డెంగ్యూ ఫీవర్ కి సంబంధించి. తర్వాత ఎబోలా వైరస్ గురించి మాట్లాడుకోవాలి. ఎబోలా వైరస్ గురించి యా నెక్స్ట్ అండి. ఫ్రెండ్స్, నేను చెప్తున్నటువంటి లెసన్ చెప్పేటప్పుడు అందరూ నోట్స్ ఫాస్ట్గా మెయింటైన్ చేయండి. ఓకేనా? యా,
ఇక్కడ పీడిఎఫ్ల మీద వాటి మీద డిపెండ్ అవ్వద్దండి. మీరు అనుకుంటారు పీడిఎఫ్ తీసుకొని చదివేద్దాం, అంత అది డౌన్లోడ్ చేసుకొని చదివేద్దాం అంటే రోజుకో పీడిఎఫ్ వస్తుంది అనమాట. అవి ఏం చేస్తారంటే ఆ పీడిఎఫ్ చదివేది ఉండదు, కానీ అందరూ దాని చుట్టూ తిరుగుతూ ఉంటారు. సో నా ఉద్దేశం ఏంటంటే నేను ఏదైతే చెప్తున్నానో నోట్స్ మీ లెసన్ అవుతున్నప్పుడే మీరు నోట్స్ అంతా క్లియర్గా సో నోట్ చేసుకుంటే బాగుంటుందండి. ఓకేనా. చాలా మంది ఇంకో నేను అబ్జర్వ్ చేస్తున్నటువంటిది ఏంటంటే చాలా మంది అభ్యర్థులు రికార్డెడ్ వీడియో అలా మాకు ప్రొవైడ్ చేస్తారు కదా, అప్పుడు చూసుకోవచ్చు లేని కొంతమంది ఇలా ఉండొద్దండి. ఎందుకని అంటానంటే మనం లైవ్ క్లాస్లో వస్తున్న దేనికోసం అంటే ఇప్పుడే నేర్చుకోవాలి, ఇన్స్టాంట్గా, రేపు కాదు ఈ క్షణమే నేర్చుకోవాలి, ఇప్పుడే ఈ క్షణమే నేర్చుకోవాలి. లైవ్ అంటే అర్థం అదే కదా. సో కాబట్టి ఇక్కడ మనం మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ పూల్ చేసుకోవాలని నాకు ఉద్దేశం. మీకు పీడిఎఫ్ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి, విజిబిలిటీ ఉంటుంది కాబట్టి, సో వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి అప్పుడు ఇట్లా చేసుకోండి. రికార్డెడ్ వీడియో కూడా మీరు అగైన్ సో మీరు రికార్డెడ్ వీడియో ద్వారా ఏదైనా మిస్ అయినా మళ్ళీ దాన్ని మీరు నోట్స్ రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మనం నోట్స్ రాసుకున్నది, మన చేతుల ద్వారా రాసుకున్నది మనకి బాగా గుర్తుంటుందండి. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. క్లియర్. మనం పీడిఎఫ్లో మొత్తం ఉన్నది ఏది గుర్తుండదు, నువ్వు ఏదైతే నోట్స్ రాసుకుంటావు అదే ఫైనల్గా గుర్తుంటుంది అనమాట. సో కాబట్టి మనకి నోట్స్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా ఫైనల్ గన్ షాట్ నోట్స్ ఏదైతే రాసుకుంటో అదే మనం రివిజన్ చేస్తాం, అదే మన టైం, అది చదవడానికే టైం సరిపోద్ది. మీరు ఎన్నో ఎగ్జామ్స్ రాసుంటారు, మీకు కూడా అనుభవం ఉంటుంది. క్లియర్. అవసరమైన దగ్గర నేను తెలుగులో కూడా మీకు కంటెంట్ ఇస్తున్నానండి. ఓకేనా, తెలుగులో కూడా ఇస్తున్నాను, ట్రాన్స్లేషన్ కూడా చేస్తున్నాను, అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా తెలుగులో ఇస్తున్నాను. అవసరమైన దగ్గర వెంటే డైరెక్ట్ కదా, కొన్ని ఎంఎంఆర్ వ్యాక్సినేషన్ అని, రుబెల్లా వైరస్ అని, వ్యాధి కారకాల మీదే ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి, అండ్ ఇంకోటి ఏంటంటే వేటి ద్వారా వ్యాప్తి చెందుతున్నాయి, సో తెలుగులో ట్రాన్స్లేషన్ కూడా ఇస్తున్నానండి. ఓకేనా. నెక్స్ట్ చూడమ్మా, ఎబోలా వైరస్. ఎబోలా వైరస్ అనేది ఇట్ కెన్ అక్కర్ ఇన్ హ్యూమన్స్ అండి, అంటే మనుషుల్లోనూ కూడా ఇది సో వ్యాప్తి చెందుతుంది, అండ్ అదర్ ప్రైమేట్స్ ఆల్సో. అదర్ ప్రైమేట్స్ అంటే ఇప్పుడు మంకీ, చింపాంజీ, వీటిలో కూడా వస్తుంది అనమాట. యాక్చువల్గా ఎబోలా వైరస్ అనేది ఆఫ్రికన్ కాంటినెంట్లో ఇది ఆరిజినేట్ అయిందండి. 2007లో ఇది డేంజరస్ డిసీజ్ అనమాట. అప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేయడం జరిగింది. 2007లో ఆఫ్రికన్ కాంటినెంట్లో ఆరిజినేట్ అయింది. ఈ కరోనా వైరస్ లాగా ఇతర కాంటినెంట్కి అయితే ఇది స్ప్రెడ్ కాలేదండి. ఓకే, ఓన్లీ ఆఫ్రికన్ కాంటినెంట్కి మాత్రమే పరిమితం అయిపోయింది అనమాట. క్లియర్. ఇట్ కెన్ అక్కర్ ఇన్ హ్యూమన్స్ అండ్ అదర్ ప్రైమేట్స్ ఆల్సో. అది దీని యొక్క సిమ్టమ్స్ ఏంటంటే, ఎబోలా వైరస్ యొక్క సిమ్టమ్స్, వ్యాధి లక్షణాలు ఏంటంటే ఫీవరు, హెడేకు, ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ అండి. మజిల్ పెయిన్స్, కండరాల పెయిన్ రావడం, ఫీవర్, హెడేకు, మజిల్ పెయిన్, కండరాల నొప్పి రావడం, వీక్నెస్ అండ్ డయేరియా. కంటిన్యూస్గా ఏమవుతుంది, లిక్విడ్ బయటకు వెళ్ళిపోతూనే ఉంటుంది. సో డయేరియా అండ్ వొమిటింగ్ సెన్సేషన్ ఫ్రెండ్స్, బాగా వొమిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, వాంతులు అవడం జరుగుతూ ఉంటుంది. అండ్ సో బ్లీడింగ్ అండి, వొమిటింగ్, బ్లీడింగ్ అండి, దిస్ ఇస్ బీయింగ్ అని వచ్చింది. బ్లీడింగ్ అంటే రక్తస్రావం ఎక్కువగా జరుగుతుంటుంది, రక్తస్రావము. ఓకేనా. సో తర్వాత ఏంటంటే ఈవెన్ ఆఫ్ డెత్ ఆల్సో, కొన్ని సందర్భాల్లో మరణం కూడా సంభవించవచ్చు. ఇవి దీని యొక్క లక్షణాలండి, దీని యొక్క లక్షణాలు. తర్వాత చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ ట్రాన్స్మిషన్ ఏ విధంగా జరుగుతుంది అంటే, ఈ ఎబోలా వైరస్ అనేది ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి ఏ విధంగా ట్రాన్స్మిట్ అవుతుంది అంటే, హ్యూమన్ బీయింగ్స్ నుంచి మాత్రమే కాదు, అదర్ ప్రైమేట్స్ లైక్ కోతి, వీటన్నిటి నుంచి కూడా మనకి మంకీ, చింపాంజీ, వీటి నుంచి కూడా ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ ట్రాన్స్మిషన్ ఏ విధంగా వ్యాప్తి చెందుతుందంటే, డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ఇన్ఫెక్టెడ్ బాడీ ఫ్లూయిడ్స్ అనమాట. అంటే ఎవరైతే ఈ జబ్బుకి, ఈ ఎబోలా వైరస్ గురయ్యారో, అంటే వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తి యొక్క ఫ్లూయిడ్స్ టచ్ చేసిన, అంటే తన యొక్క యూరిన్ కావచ్చు, సిమెన్ కావచ్చు, ఏది ఈవెన్ సలివా అండ్ స్వెట్ కానీ, స్వేదం కానీ, ఏది టచ్ చేసినా మనకు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ఇన్ఫెక్టెడ్ బాడీ ఫ్లూయిడ్స్ అండి. అండ్ యూరిన్, సలివా కానీ, స్వెట్ కానీ, స్వేదం ద్వారా కానీ, బ్రెస్ట్ మిల్క్ యాజ్ వెల్ యాజ్ సిమెన్ కూడా, అంటే తన యొక్క వీర్యం ద్వారా కూడా మనకి సంక్రమించే అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా. అయితే వైరస్ కెన్ ఎంటర్ త్రూ బ్రేక్ ఇన్ ద స్కిన్ ఆల్సో. ఇప్పుడు మన చర్మానికి ఏమైనా బ్రేక్ ఏర్పడి ఉందనుకోండి, ఏదైనా గాయమైనా, సో దాని ద్వారా కూడా ఈ ఎబోలా వైరస్ అనేది వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది అనమాట. అండ్ ఐస్, నోస్, మౌత్ ఆల్సో ఫ్రెండ్స్, వీటి ద్వారా ఎక్కువగా మనకి మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఏంటంటే ఫస్ట్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ద్వారా, అంటే ఈ నోస్ ద్వారా మనకి ఎక్కువగా ఫస్ట్ ఇన్ఫెక్షన్ ఎక్కడ మనకి ప్రభావితం చూపుతుందంటే ముక్కు మీదనండి. ఏదైనా వైరస్ కావచ్చు, ఏ వైరస్ అయినా మ్యాక్సిమం మనకి ముక్కు ద్వారా ఎక్కువగా, అందుకనే మాస్క్ పెట్టుకోవాలని చెప్పేసి అంటాం. ఏదైనా సరే ఫస్ట్ మనకి ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటాం. ఓకేనా. ఈ నోస్ ద్వారా, ముక్కు ద్వారా మనకి బాగా అటాక్ అవుతుంది, నోస్ యాజ్ వెల్ యాజ్ మౌత్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్. ఇది ఎబోలా వైరస్ కు సంబంధించండి. ఓకే రఫ్యూ. తర్వాత చూసుకుంటే తర్వాత ఎయిడ్స్ అండి, ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్, మీకు అందరికీ తెలిసినటువంటిది ఇది.
ఒకప్పుడు భయంకరమైనటువంటి వ్యాధి. ఇప్పుడైతే మరి ప్రజల్లో చాలా చైతన్యం తీసుకురావడం జరిగింది, అవేర్నెస్ తీసుకురావడం జరిగింది కాబట్టి సో దీని యొక్క వ్యాధి అనేది స్ప్రెడ్ అయితే కొంతవరకు తగ్గింది. అక్కడక్కడ కేసులు ఉన్నప్పటికీ స్ప్రెడ్ అయితే తగ్గిందండి. ఒకప్పుడు అవేర్నెస్ లేని కారణంగా ఇది బాగా భయంకరమైన వ్యాధిగా ఉండేది ఎయిడ్స్. ఇప్పుడు ఏ విధంగా అయితే సార్స్ సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ మరి అతి ప్రమాదకరంగా ఉందో మళ్ళీ అగైన్ మహారాష్ట్ర కేరళ రాష్ట్రాలు విజృంభిస్తుంది. ఓకేనా. అయితే ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ ఎయిడ్స్ అంటామండి. ఇది ఎక్కువగా ఆ కాలంలో ఆవేశం ఆపుకోలేని వాళ్ళకి వచ్చేటువంటి వ్యాధి అని చెప్పేసి చెప్పుకుంటాం. ఇదేంటంటే వైరస్ నేమ్ అండి హెచ్ఐవి హ్యూమన్ ఇమ్యూనో వైరస్ అని చెప్పేసి అంటాం. అటాక్స్ వైట్ బ్లడ్ సెల్స్ అండి. ఇప్పుడు తెల్ల రక్త కణాలు అనేవి మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. దే ఆర్ ద పార్ట్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ ఆఫ్ అవర్ బాడీ. ఏవి? వైట్ బ్లడ్ సెల్స్. ఓకే. ఎప్పుడైతే హెచ్ఐవి వైరస్ అనేది మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు CD4+ టీ సెల్స్ అంటారండి. CD4+ టీ సెల్స్ అంటారు. CD4+ టీ సెల్స్ అంటే ఇవి తెల్ల రక్త కణాల్లో ఒక రకం ఏంటంటే లింఫోసైట్లు అంటారండి. సో లింఫోసైట్స్ లో టీ లింఫోసైట్స్ అని ఉంటాయి అనమాట. లింఫోసైట్స్ లో టీ లింఫోసైట్స్ ఇంకొక రకం ఉంటుందండి, టీ లింఫోసైట్స్ అంటాం. ఈ టీ లింఫోసైట్స్ అనేవి ఏం చేస్తాయంటే యాంటీబాడీస్ అంటే ప్రతిరోధకాలను ఉత్పత్తి చేస్తాయి. ప్రతిరోధకాలను ఉత్పత్తి చేసి మన శరీరంలోకి ఏవైతే వ్యాధి కారకాలు వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ సో ఫంగీ కానీ ప్రోటోజోన్స్ కానీ మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు ప్రభావిత ప్రాంతానికి చేరుకొని వాటితో ఫైట్ చేసి వాటిని కిల్ చేసి ఎత్తిపోతల పథకం కింద ఎత్తి పడేస్తాయండి. స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ కూడా నేరుగా అవే చేపడతాయి అనమాట. నరేంద్ర మోదీ గారు కలల కన్నటువంటి సో ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తారంటే ఇవి ఈ తెల్ల రక్త కణాల్లో భాగమైనటువంటి ఈ టీ లింఫోసైట్స్ అనమాట ఏం చేస్తాయంటే చక్కగా ఆచరణ చేసి చూపిస్తాయి అనమాట. ఓకేనా. సో కాబట్టి మరి ఏం చేస్తాయంటే ఇవి హెచ్ఐవి అటాక్స్ వైట్ బ్లడ్స్. ఇప్పుడు హెచ్ఐవి వైరస్ అనమాట ఎప్పుడైతే మన శరీరం ప్రవేశించిందో వైట్ బ్లడ్ సెల్స్ ఈ టీ లింఫోసైట్స్ అనమాట బాగా ప్రభావితం చేసి సర్వనాశనం చేసేస్తాయి. అంటే దిస్ హెచ్ఐవి వైరస్ అటాక్స్ దిస్ టీ లింఫోసైట్స్ అని చెప్పేసి అంటామండి. టీ లింఫోసైట్స్ CD4+ టీ సెల్స్ ని సర్వనాశనం చేస్తాయి, డ్యామేజ్ చేస్తాయి. చేయడం వల్ల ఏమవుతుందంటే నీ యొక్క ఇమ్యూనిటీ, నీ యొక్క వ్యాధి నిరోధక శక్తి అనమాట తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఇమ్యూనిటీ పవర్ అని తగ్గిపోతుంది అనమాట. ఓకేనా. సో కాబట్టి ఎప్పుడైతే ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయిందో సో పీపుల్ వల్నరబుల్ టు అదర్ డిసీజెస్. పీపుల్ వుడ్ బికమ్ మోర్ వల్నరబుల్ టు అదర్ డిసీజెస్ అనమాట. యువర్ బాడీ వుడ్ బికమ్ ఏ హబ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డిసీజెస్. ఎప్పుడైతే వ్యాధి నిరోధక శక్తి నువ్వు కోల్పోయావో అనేక రకాల వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ శరీరం మీద సో అటాక్ ఇస్తాయి. నెంబర్ ఆఫ్ డిసీజెస్ మనకు అంటే అనేక రకాల వ్యాధుల బారిన నువ్వు పడిపోవాల్సినటువంటి ఆవశ్యకత అయితే వస్తుంది అనమాట. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. ఇదండి. తర్వాత ఏంటంటే దీని యొక్క ట్రాన్స్మిషన్ ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది. మ్యాక్సిమం 90% సెక్సువల్ కాంటాక్ట్ ద్వారా మాత్రమే ఇది ప్రభావితం, అంటే ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి ట్రాన్స్మిషన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సెక్సువల్ కాంటాక్ట్. ఓకే ఆల్ ఆఫ్ యూ. సో ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ ఫ్రెండ్స్. Before going to ride the bike, it is better to put on helmet. Okay, next ఏంటంటే exposure to blood fluids అండి. ఎక్స్పోజర్ టు బ్లడ్ ఫ్లూయిడ్స్ ఈవెన్ అంటే చూడండి ఇంజెక్షన్స్ ఇచ్చేటప్పుడు కానీ ఈవెన్ నర్సెస్ కానీ వాళ్ళు కూడా చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే ఎయిడ్స్ పేషెంట్స్కి బ్లడ్ చేంజ్ చేసేటప్పుడు కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏమైనా ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు కూడా మిస్ హ్యాండ్లింగ్ అయితే నర్సెస్ కానీ వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. నెక్స్ట్ ఇన్ఫెక్టెడ్ మదర్ టు ఫోయిటస్ ఆల్సో. ఇప్పుడు తల్లికి ఉంటే ఈవెన్ పిల్లవాడికి కూడా వస్తుందండి. ఓకేనా. నెక్స్ట్ సిమ్టమ్స్ చూద్దామండి. సిమ్టమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. బ్రేక్ అవుతుందని చెప్పేసి అన్నారు ఫ్రెండ్స్. వాయిస్ క్లియర్గా ఉందా అందరికీ? బ్రేక్ అవుతుందని అన్నారు. నేను ఇప్పటి వరకు మాట్లాడింది క్లియర్గా వినిపిస్తుందా? బ్రేక్ అవుతుంది నాట్ అని చెప్పేసి అన్నారు. ఓకే ఓకే క్లియర్గా ఉంది. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే క్లియర్, థ్యాంక్ యూ. ఒకసారి ఎవరైతే బ్రేక్ అవుతుందని అన్నారో వాళ్ళు ఒకసారి మీరు మీ యొక్క ఇంటర్నెట్ కనెక్షన్ కూడా చెక్ చేసుకోండి అమ్మా. నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు, ఇక్కడ వైఫై స్పీడ్గానే ఉంది. ఒకవేళ నాకు ప్రాబ్లం ఏదైనా ఉంటే నేను ముందే చెప్పేస్తానండి. ఓకేనా. ఎస్, నౌ లెట్ us కంటిన్యూ అవర్ డిస్కషన్. ఇక్కడ ట్రీట్మెంట్ ఏంటి, ట్రీట్మెంట్ ముందు ఈ ఎయిడ్స్ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటో చూద్దాం. మీకు అందరికీ తెలిసినటువంటిది స్వోలెన్ లింఫ్ నోడ్స్, శ్వాసరస కణుపులు అనేవి బాగా వంగిపోవడం జరుగుతూ ఉంటుందండి. స్వోలెన్ లింఫ్ నోడ్స్. ఇప్పుడు తెల్ల రక్త కణాలు ఈ విధంగా ఉంటుంది కదా, సో ఈ స్వోలెన్ లింఫ్ నోడ్స్ అని చెప్పేసి అంటాం, బాగా కాంట్రాక్షన్ లోకి వెళ్ళిపోతాయి. అండ్ డిక్రీజ్డ్ కౌంట్ ఆఫ్ బ్లడ్ ప్లేట్లెట్స్. చూడండి ఇప్పుడు బ్లడ్ లో ఏముంటాయి, ఇక్కడ ఎర్ర రక్త కణాలు ఆర్బీసీస్ అంటాం. దీస్ ఆర్ నథింగ్ బట్ వైట్ బ్లడ్ సెల్స్.
ఈ ప్లేట్లెట్స్ అంటే ఈ విధంగా ఉంటాయి, ప్లేట్లెట్స్. ఓకేనా, ఇవన్నీ కూడా ప్లేట్లెట్స్ అండి, ఈ విధంగా ఉంటాయి ప్లేట్లెట్స్ అనేవి. ఓకేనా, సో డిక్రీజ్ కౌంట్ ఆఫ్ ప్లేట్లెట్స్, రక్త ఫలకికలు అని చెప్పేసి అంటామండి. రక్త ఫలకికల యొక్క రోల్ ఏంటి? ఇట్స్ మెయిన్ రోల్ టు క్లాట్ ద బ్లడ్ అనమాట. అంటే మనకి ఏదైనా గాయం తగిలినప్పుడు కానీ ఏం జరుగుతుందంటే, సో దీస్ బ్లడ్ ప్లేట్లెట్స్ హెల్ప్ ద బ్లడ్ టు క్లాట్, రక్తస్రావం జరగకుండా ఆపుతాయి అనమాట, బ్లడ్ ని క్లాట్ చేస్తాయి. బ్లడ్ ప్లేట్లెట్స్ టు హెల్ప్ ద సో బ్లడ్ టు క్లాట్ అండి. ఓకేనా, నెక్స్ట్ ఫీవర్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. చూడండి, ఎయిడ్స్ పేషెంట్ కి ఫ్రీక్వెంట్ గా ఫీవర్ వచ్చేస్తూ ఉంటుందండి, రిపీటెడ్ గా ఫీవర్, రికరింగ్ ఫీవర్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ సివియర్ డ్యామేజ్ టు బ్రెయిన్ అండి, లాస్ ఆఫ్ మెమరీ, మనోడు గజనీలా తయారవుతూ ఉంటాడు, ఏది గుర్తుండదు. సో ఆబ్వియస్లీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ హీ వుడ్ లూజ్ ద మెమరీ పవర్, జ్ఞాపక శక్తి ఉండదు. ఓకేనా, తర్వాత ఇనేబిలిటీ టు స్పీక్ అండ్ థింక్, ఆలోచన చేయలేడు, అసలు ఏమి గుర్తుండదండి, మర్చిపోతూ ఉంటాడు, గుర్తుండదు, అసలు మర్చిపోతూ ఉంటాడు. ఏమైనా మెమరీ పవర్ కూడా అసలు కంప్లీట్లీ కోల్పోతాడండి, థింకింగ్ అని, సో అనేబుల్ టు థింక్ ప్రాపర్లీ. ఇవన్నీ కూడా దీని యొక్క లక్షణాలు అని చెప్పేసి చెప్పుకుంటామండి. ట్రీట్మెంట్ ఇంకోటి చూడమ్మా, తల్లికి హెచ్ఐవి ఉంటే పిల్లవాడికి కూడా తప్పనిసరిగా ఉంటుంది. కాకపోతే పిల్లవాడికి సంక్రమించేటువంటి విధానాన్ని తల్లి గర్భంలో పిల్లవాడు ఉన్నప్పుడు తల్లికి ఉంటే పిల్లవాడికి కూడా వస్తుంది. అయితే పిల్లవాడికి హెచ్ఐవి వైరస్ ట్రాన్స్మిషన్ కాకుండా కొంతవరకు తగ్గించవచ్చు, అలాగని పూర్తిగా తగ్గించలేమండి. బట్ యూ కెన్ రెడ్యూస్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ దిస్ హెచ్ఐవి వైరస్ ఫ్రమ్ ఇన్ఫెక్టెడ్ మదర్ టు ద ఫోయిటస్ అనమాట, బై యూజింగ్ దీస్ యాంటీ హెచ్ఐవి డ్రగ్స్. ఈ యాంటీ హెచ్ఐవి డ్రగ్స్ ఇంపార్టెంట్, ఒకసారి అందరూ నోట్ చేసుకోవాలి. యాంటీ హెచ్ఐవి డ్రగ్స్ ని ఉపయోగించడం వల్ల తల్లి నుంచి పిల్లవాడికి ఎక్కువగా సంక్రమించకుండా కొంతవరకు తగ్గించవచ్చు అనమాట. అలాగని పూర్తిగా మనం సో క్యూరిఫై అయితే చేయలేమండి, పూర్తిగా క్యూర్ చేయలేం, నో డౌట్ ఎట్ ఆల్. బట్ ట్రాన్స్మిషన్ ని వ్యాప్తి చెందడాన్ని, పిల్లవాడికి వ్యాప్తి చెందడాన్ని కొంతవరకు తగ్గించవచ్చు బై యూజింగ్ దీస్ యాంటీ హెచ్ఐవి డ్రగ్స్. ఓకేనా, ట్రీట్మెంట్ చూడండి, దెర్ ఇస్ నో స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఫర్ దిస్, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే ఫోయిటల్ ఇన్ఫెక్షన్ కెన్ బి రెడ్యూస్డ్ బై యూజింగ్ యాంటీ హెచ్ఐవి డ్రగ్స్. అంటే ఇక్కడ తల్లి నుంచి పిల్లవాడికి సంక్రమించకుండా కొంతవరకు తగ్గించడాన్ని, అంటే సంక్రమించే విధానాన్ని కొంతవరకు తగ్గించవచ్చు, కానీ పూర్తిగా తగ్గించలేమండి. క్లియర్ ఆఫ్ యూ? సో ఫోయిటల్ ఇన్ఫెక్షన్ కెన్ బి రెడ్యూస్డ్ బై యూజింగ్ యాంటీ హెచ్ఐవి డ్రగ్స్ టు రెడ్యూస్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ వైరస్ టు ఫోయిటస్ ఆఫ్ ప్రెగ్నెంట్ మదర్స్. అంటే తల్లి నుంచి పిల్లవాడికి సంక్రమించకుండా ఉండడం కోసం, అంటే ఎక్కువగా సంక్రమించకుండా ఉండడం కోసం యాంటీ హెచ్ఐవి డ్రగ్స్ మనం వాడచ్చు. ఏంటి యాంటీ హెచ్ఐవి డ్రగ్స్ అంటే ఏజెడ్టీ, ఎజిడోథైమిడైన్ అంటామండి. ఇంకోటి ఏంటంటే డైడియాక్సిఐనోసిన్, డిడిఐ అంటాం, డైడియాక్సిఐనోసిన్, ఎజిడోథైమిడైన్, ఇవి యాంటీ హెచ్ఐవి డ్రగ్స్ అని చెప్పేసి చెప్పుకుంటామండి. క్లియర్? ఇక్కడ వరకు ఓకేనండి. నెక్స్ట్ అండి, తర్వాత ఇప్పటి వరకు మనం వైరస్ల వల్ల వచ్చే వ్యాధుల గురించి మాట్లాడుకున్నామండి. ఓకేనా, తర్వాత ఏంటంటే డిసీజ్ కాజ్డ్ బై బ్యాక్టీరియా గురించి మాట్లాడుకోవాలి, బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు ఏంటి. ఓకేనా, నెక్స్ట్ ట్యూబర్ క్లాసిస్ అండి, క్షయ వ్యాధి అని చెప్పేసి అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రతి ఎగ్జామ్ లో అడుగుతున్నటువంటి ప్రశ్న అండి. రీసెంట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీలు వీటి మీద ప్రశ్నలు వచ్చాయి. ఓకేనా, ట్యూబర్ క్లాసిస్ అండి, క్షయ వ్యాధి అని చెప్పేసి అంటాం. డిస్కవర్డ్ బై రాబర్ట్ కోచ్ అండి కనుక్కున్నటువంటిది. అయితే విచ్ ఇస్ ఆల్సో కమ్యూనికేటెడ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు ది అనదర్ పర్సన్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. అంటే ఒక పర్సన్ నుంచి, అనారోగ్య పర్సన్ నుంచి ఆరోగ్యకరమైన వ్యక్తికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇది ట్రాన్స్మిట్ కావచ్చండి. ఇట్ మే బి ఆల్సో బి కాంట్రాక్టెడ్ ఫ్రమ్ యానిమల్స్, అంటే యానిమల్స్ నుంచి కూడా మనుషులకి ఇవి వ్యాప్తి చెందవచ్చు. నెక్స్ట్, ఇట్ ఈస్ కాజ్డ్ బై బ్యాక్టీరియం కాల్డ్ మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ అని అంటామండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇట్ ఈస్ కాజ్డ్ బై బ్యాక్టీరియం కాల్డ్ మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ అని చెప్పేసి అంటామండి. ఇట్ రిలీజెస్ ఎ టాక్సిన్ కాల్డ్ ట్యూబర్కులిన్. ట్యూబర్కులిన్ అనేటువంటి విషపూరితాన్ని కూడా ఇది విడుదల చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, నేను బోల్డ్ లెటర్స్ లో పెట్టినవి తప్పనిసరిగా రాసుకోవాలి. ఇట్ ఈస్ కాజ్డ్ బై బ్యాక్టీరియం కాల్డ్ మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్. ఇది ఒక విషపూరితాన్ని కూడా రిలీజ్ చేస్తుంది. ఈ బ్యాక్టీరియా అనేది విషపూరితం పేరు ఏంటంటే ట్యూబర్కులిన్ అనేటువంటి విషపూరితాన్ని కూడా ఇది విడుదల చేస్తుందండి. సిమ్టమ్స్ ఏంటి? ఈ క్షయవ్యాధి యొక్క సిమ్టమ్స్ ఏంటంటే ఫీల్ సిక్ అండి, వీక్ గా ఉంటాడు. దేర్ ఇస్ లాస్ ఆఫ్ ఎపిటైట్. ఎపిటైట్ అంటే ఆహారం తీసుకోవాలని అనిపించకపోవడం. ఎపిటైట్ అంటే డిజైర్ ఫర్ ఫుడ్. లాస్ ఆఫ్ ఎపిటైట్ అంటే ఆహారం తీసుకోవాలని అనిపించకపోవడం అండి. అండ్ లాస్ ఆఫ్ వెయిట్ ఆల్సో, బరువును కూడా కోల్పోతూ ఉంటాడు. టిపికల్ ఫీవర్ ప్యాటర్న్ వస్తుందండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి అడుగుతున్నాడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ట్యూబర్కులోసిస్ వల్ల టిపికల్ ఫీవర్ ప్యాటర్న్ ఉంటుంది.
నైట్ స్వెట్స్ ఆర్ ఆల్సో వెరీ కామన్ అండి. ఇవి రెండు సిమ్టమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టిపికల్ ఫీవర్ ప్యాటర్న్ ఉంటుంది అండ్ నైట్ స్వెట్స్ ఆర్ ఆల్సో వెరీ కామన్ అండి. ఓకేనా. ట్యూబర్ క్లాసెస్ అయితే ఫ్రెండ్స్ టీబీ ఉన్నటువంటి పేషెంట్కి ఈవెన్ వైఫ్ కావచ్చు, పిల్లలు కావచ్చు, లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితులు కావచ్చు, టీబీ పేషెంట్ అయితే కొంతకాలం పాటు దూరంగా ఉండాలి. సమాజానికి కూడా కొద్దిగా ఐసోలేటెడ్గా ఉంటే మంచిది. ఎందుకంటే టీబీ పేషెంట్ వాడేటటువంటి గ్లాస్ కావచ్చు, కంచం కావచ్చు, మంచం కావచ్చు, క్లాత్ కావచ్చు, తను వాడేటువంటి ఏ ఐటమ్ అని ఇతర వ్యక్తులు క్లోజ్ కాంటాక్ట్ లో ఉంటే వాళ్ళకు కూడా టీబీ వచ్చే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఇట్ ఈస్ కమ్యూనికేటెడ్ ఫ్రమ్ 1% to another person డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగానే, అంటే తను వాడినటువంటి వాటర్ గ్లాసులు కావచ్చు, ఏది వాడినా మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి టీబీ పేషెంట్లు ఏంటంటే మాస్క్ ధరించుకొని ఒక ఐసోలేటెడ్ ప్లేస్ లో మాత్రమే ఉండాలి. ఎక్కడ పెడితే అక్కడ తిరిగితే మిగతా వాళ్ళు కూడా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో దీనికి మరి టీబీకి ట్రీట్మెంట్ ఏంటంటే, సో బ్యాసిల్లీ కాల్మిటీ గురిన్ బీసీజీ వ్యాక్సిన్ ఇస్తారండి. బీసీజీ వ్యాక్సిన్ అంటాం, వెరీ ఇంపార్టెంట్ బీసీజీ వ్యాక్సిన్. సో బ్యాసిల్లీ కాల్మిటీ గురిన్, బ్యాసిల్లీ కాల్మిటీ గురిన్ టీబీకి. ఓకేనా. టీబీకి ఇక్కడ వ్యాక్సిన్ ఏంటండి, బ్యాసిల్లో కాల్మిటీ గురిన్ అండి, బ్యాసిల్లో కాల్మిటీ గురిన్. ఓకే అలా ఫ్యూ. నెక్స్ట్ అండి, టిపికల్ ఫీవర్ మీన్స్ ఫ్రెండ్స్ ఇక్కడ పిల్లవాడికి వస్తుందని చెప్పేసి అన్నారు పండు, అంటే మదర్ నుంచి ఈవెన్ ఎయిడ్స్ డిసీజ్ అనేది పిల్లవాడికి కూడా సంక్రమిస్తుందండి. అండ్ టిపికల్ ఫీవర్ ప్యాటర్న్ అంటే, టిపికల్ ఫీవర్ అంటే ఏం లేదండి, రికరింగ్ గా అంటే ప్రతి వీక్ వచ్చేస్తుంటుంది అని అర్థం అండి. టిపికల్ ఫీవర్ ప్యాటర్న్ అంటే ప్రతి వీక్ వచ్చేయడం అనమాట, ఎక్కువగా. సో ఫీవర్ వచ్చేస్తా ఉండడం, రికరింగ్ ఫీవర్, యూ కెన్ సే దట్, రెగ్యులర్ గా వచ్చేస్తా ఉంటుంది. నెక్స్ట్ టైఫాయిడ్ ఫీవర్ అండి, తర్వాత ట్యూబర్కులోసిస్, తర్వాత ఏంటంటే టైఫాయిడ్ ఫీవర్ అండి. టైఫాయిడ్ caused by salmonella typhi, caused by salmonella typhi. ఓకేనా. కామన్లీ ఫౌండ్ ఇన్ ఇంటెస్టైన్ ఆఫ్ మ్యాన్ అండి, కామన్లీ ఫౌండ్ ఇన్ ఇంటెస్టైన్ ఆఫ్ మ్యాన్. ఓకే, ఎక్కడ ఉంటుందని ఇంటెస్టైన్ ఆఫ్ మ్యాన్ అంటే ఆబ్వియస్లీ సో చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు అని చెప్పేసి అంటామండి. caused by salmonella typhi. ఇది ఎక్కువగా ఎక్కడ నోటీస్ చేయడం జరుగుతుంది, ఇంటెస్టైన్ ఆఫ్ మ్యాన్ అండి, ప్రభావిత ప్రాంతం. ఓకేనా. అయితే ఈ బ్యాక్టీరియా కెన్ స్ప్రెడ్ త్రూ ఫాకల్ మ్యాటర్ బై హౌస్ ఫ్లైస్. ఫాకల్ మ్యాటర్ అంటే చూడండి, ఇప్పుడు ఆవు పేడ, ఆవు ఉచ్చ, కౌ డంగ్, కౌ యూరిన్, ఈ ఏరియాస్ లో ఎక్కువగా అన్క్లీన్డ్ అట్మాస్ఫియర్ ఎన్విరాన్మెంట్ లో ఈ బ్యాక్టీరియా అనమాట బాగా స్ప్రెడ్ అవుతుంది. బ్యాక్టీరియా కెన్ స్ప్రెడ్ త్రూ దిస్ ఫాకల్ మ్యాటర్ బై హౌస్ ఫ్లైస్. ఓకే లఫ్ యూ. సో ఈ దోమలు కూడా ఏం చేస్తాయంటే, ఇక్కడ చూడండి ప్రభావిత ప్రాంతాలు లైక్ ఏవైతే ఆవు పేడ, ఆవు యూరిన్ కానీ ఈ ఏరియాస్ లో ఈ దోమలు కూడా ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. వీటి వల్ల ఏంటంటే ఈ టైఫాయిడ్ ఫీవర్ అనేది మనకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అన్నమాట. క్లియర్. అయితే సిమ్టమ్స్ ఒకసారి చూద్దామండి. ఈ వైరస్ నేమ్ మీరు గుర్తుపెట్టుకోవాలి, సాల్మొనెల్లా టైఫీ అనే వైరస్ అండి. తర్వాత సారీ ఇట్స్ వైరస్ కాదండి, బ్యాక్టీరియల్ డిసీజెస్. సారీ, మనం చెప్తున్నటువంటిది బ్యాక్టీరియల్ డిసీజెస్. ఈవెన్ ట్యూబర్కులోసిస్ కూడా కాజ్డ్ బై బ్యాక్టీరియా. ఓకే, నెక్స్ట్ అండి సిమ్టమ్స్ ఒకసారి చూద్దామండి. సిమ్టమ్స్ ఏంటంటే కంటిన్యూస్ ఇంక్రీజ్ ఇన్ బాడీ టెంపరేచర్ ఫర్ ఎ వీక్. మీకు అందరికీ సో తెలుసండి, చాలా వరకు చూస్తూ ఉంటారు మీరు సమాజంలో టైఫాయిడ్ ఫీవర్ వచ్చినటువంటి సో పేషెంట్స్ని. ఫస్ట్ వీక్ ఏ విధంగా ఉంటుందంటే ఒక రేంజ్లో టెంపరేచర్ ఉంటుంది అనమాట. సో కంటిన్యూస్ ఇంక్రీజ్ ఇన్ బాడీ టెంపరేచర్ ఫర్ ఎ వీక్. ఫస్ట్ వీక్ ఒక రేంజ్లో టెంపరేచర్ పైకి వెళ్తుంది. సెకండ్ వీక్ రిమైన్స్ కాన్స్టెంట్, సెకండ్ వీక్ మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది. థర్డ్ అండ్ ఫోర్త్ వీక్ డిక్రీజెస్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. టైఫాయిడ్ ఫీవర్కి సంబంధించి దీని యొక్క లక్షణాలు తీసుకుంటే, సిమ్టమ్స్ వ్యాధి లక్షణాలు తీసుకుంటే, కంటిన్యూస్ ఇంక్రీజ్ ఇన్ బాడీ టెంపరేచర్ ఫర్ ఎ వీక్. ఫస్ట్ వీక్ టెంపరేచర్ ఒక రేంజ్ లో ఉంటుంది, సెకండ్ వీక్ రిమైన్స్ కాన్స్టెంట్, థర్డ్ అండ్ ఫోర్త్ వీక్ డిక్రీజెస్, తగ్గుతూ ఉంటుంది అనమాట. దీనికి మరి టైఫాయిడ్ కి వ్యాక్సిన్ ఏంటంటే ఓటీపీ వ్యాక్సిన్ అండి, ఓరల్ టైఫాయిడ్ వ్యాక్సిన్ అంటాం. ఓటీవీ, ఓరల్ టైఫాయిడ్ వ్యాక్సిన్ ఇస్తారండి. ఓటీవీ వ్యాక్సిన్, ఓరల్ టైఫాయిడ్ వ్యాక్సిన్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్? ఓకేనా. కఫ్ విత్ మ్యూకస్, ఎస్ అండి, అవన్నీ కూడా మరి కామన్ సిమ్టమ్సే మహేష్ గారు. కఫ్ విత్ మ్యూకస్. ఓకే, నెక్స్ట్ అండి. తర్వాత టిటానస్ అండి, టిటానస్ వ్యాధి అని చెప్పేసి అంటాం. కాజ్డ్ బై, వెరీ వెరీ ఇంపార్టెంట్, టిటానస్ వ్యాధి కాజ్డ్ బై కాజ్డ్ బై క్లాస్ట్రిడియం టిటానీ అనేటటువంటి బ్యాక్టీరియా వల్ల వస్తుందండి. క్లాస్ట్రిడియం టిటానీ అనేటటువంటి బ్యాక్టీరియా వల్ల ఇది సంక్రమిస్తుంది. దిస్ బ్యాక్టీరియా కెన్ గ్రో ఆన్
ఫర్టైల్ సాయిల్, డంగ్, కౌ డంగ్, ఈటీసీ. ఈ బ్యాక్టీరియా కూడా మీకు ఇందాకే చెప్పాను ఎక్కడ సర్వైవ్ అవుతుందంటే ఈ బ్యాక్టీరియా. సో కౌ డంగ్, కౌ యూరిన్ ఎక్కువగా అన్క్లీన్డ్ అట్మాస్ఫియర్ లో ఇది ఎక్కువగా పెరుగుతూ ఉంటుందండి. దిస్ బ్యాక్టీరియా గ్రో ఆన్ ఫెర్టైల్ సాయిల్, డంగ్, కౌ యూరిన్. రెగ్యులర్ గా క్లీన్ చేయనప్పుడు కానీ ఈ డైరీ ఫార్మ్స్ లో కానీ ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా వాష్ చేస్తూ ఉండాలి. సో అన్క్లీన్ సో అంటే రోజుల తరబడి అలాగే వదిలేస్తే ఆటోమేటిక్ మనకి చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు కూడా అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా. ద కాజ్ ఆఫ్ దిస్ డిసీజ్ ఇస్ ఏ టాక్సిన్ సెక్రేషన్ ఫ్రమ్ ద బ్యాక్టీరియా నోన్ యాజ్ టిటానోస్పాస్మిన్. ఓకే, క్లాస్ట్రిడియం టిటాని అనేది ఒక టాక్సిన్, విషపూరితాన్ని కూడా విడుదల చేస్తుంది. ఆ విషపూరితం పేరు ఏంటంటే టిటానోస్పాస్మిన్ అంటారండి. టిటానోస్పాస్మిన్ అండి. ద కాజ్ ఆఫ్ దిస్ డిసీజ్ is a toxin secretion from the bacteria known as the titanospasmin అంటామండి. టిటానోస్పాస్మిన్. సిమ్టమ్స్ ఏంటి, దీని యొక్క లక్షణాలు ఏంటి చూద్దామండి. క్రాంప్స్ స్టార్ట్ ఇన్ జాస్ యాజ్ వెల్ యాజ్ నెక్ అండి. అంటే దవడల దగ్గర చూడండి, మన దవడల దగ్గర యాజ్ వెల్ యాజ్ నెక్ చుట్టూ ఏం ఏర్పడుతుందంటే మన నెక్ అనేది బాగా సంకోచానికి బాగా గురైపోతుంది. కాంట్రాక్షన్ ఆఫ్ నెక్ జరుగుతుంది. నెక్ చుట్టూ ఈ క్రాక్స్ ఏర్పడడం, చిన్న చిన్న క్రాక్స్ ఇవన్నీ కూడా ఏర్పడడం వల్ల ఏమవుతుందంటే ఇన్హలేషన్, ఎగ్జలేషన్, ఈవెన్ శ్వాస పీల్చుకోవడం కూడా కష్టంగా మారుతుంది అనమాట. రెస్పిరేటరీ సిస్టమ్ దెబ్బతీస్తూ ఉంటుంది అనమాట. శ్వాస పీల్చుకోవడం కష్టంగా మారుతుంది బికాస్ ఆఫ్ ది కాంట్రాక్షన్ ఆఫ్ ద నెక్. అండ్ క్రాంప్స్ అంటే ఇక్కడ జస్ట్ లైక్ ఈ విధంగా క్రాషెస్ రావడం అండి. ఈ విధంగా జస్ట్ ఏంటంటే చిన్న చిన్న గాయాలగా చుట్టూ ఏంటంటే సో క్రాంప్స్ అంటాం. క్రాంప్స్ అంటే చిన్న చిన్న జస్ట్ ఏమంటే అవుతుందంటే స్క్రాచెస్ ఏర్పడ్డం. సో స్క్రాచెస్ ఏర్పడినప్పుడు ఆబ్వియస్లీ మనకి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నాట్ ఏబుల్ టు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, శ్వాస పీల్చుకోవడం కష్టంగా మారుతుంది. ఇన్హలేషన్, ఎగ్జలేషన్ అంటాం. ఓకేనా. చూడండి, ఇన్ ఇంటెన్స్ కండిషన్ ద ఎంటైర్ బాడీ కాంట్రాక్షన్ ఇన్ షేప్ ఆఫ్ ఎ బౌ. మన బాడీ కూడా మరి తీవ్రమైనటువంటి కండిషన్లో వ్యాధి ముదిరినప్పుడు సో ఎంటైర్ బాడీ జస్ట్ కాంట్రాక్షన్ ఇన్ షేప్ ఆఫ్ ఎ బౌ అండి. అంటే బాగా సంకోచానికి గురైపోతుంది బాడీ అంతా కూడా. Patient can't respire due to cramps in neck muscles and dies painfully. అంటే నెక్ చుట్టూ అనమాట క్రాంప్స్ ఏర్పడిపోవడం వల్ల తను సో సరిగా శ్వాసను పీల్చుకోలేడు. దానివల్ల ఏమవుతుంది, ఇంటెన్స్ కండిషన్ లో పర్సన్ చనిపోయే అవకాశం ఉంటుందండి. ఓకే, లవ్ యూ. నెక్స్ట్ ఫ్రెండ్స్, యా తెలుగులో ధనుర్వాతం అని చెప్పేసి అంటామండి. ధనుర్వాతము. ఎస్ ఫ్రెండ్స్, తెలుగులో దీన్ని ధనుర్వాతం అని చెప్పేసి అంటాం. టిటానస్. ఓకేనా. నెక్స్ట్ అండి, తర్వాత డిసీజెస్ కాజ్డ్ బై ప్రోటోజోవా. ప్రోటోజోవా వల్ల వచ్చే వ్యాధులు ఏంటనేది ఇప్పుడు మనం చూద్దామండి. ప్రోటోజోవా వల్ల వచ్చేటటువంటి వ్యాధులు. ఫస్ట్ వన్ మలేరియా. మలేరియా వ్యాధి అండి. సో ఫ్రెండ్స్, ఇట్ ఈస్ కాజ్డ్ బై ప్రోటోజోన్ పారాజైట్ ప్లాస్మోడియం అని చెప్పేసి అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రోటోజోవన్ వర్గానికి చెందినటువంటిది ఏంటంటే ప్రోటోజోన్ పారాజైట్ ప్లాస్మోడియం వల్ల వస్తుందండి. ఓకేనా. అయితే ఈ మలేరియా వ్యాధి అనేది, మలేరియల్ ఫీవర్ అనేది, మలేరియా జ్వరం అనేది ఇట్ స్ప్రెడ్స్ త్రూ ది బైట్ ఆఫ్ అన్ ఇన్సెక్ట్ వెక్టార్. ఇది ఒక దోమ కాటు వల్ల వ్యాప్తి చెందుతుందండి. ఆ దోమ పేరేంటంటే ఫిమేల్ యానోఫోలీస్ అని అంటారండి. అంటే యానోఫోలీస్ అనేటటువంటి ఆడదోమ, ఫిమేల్ యానోఫోలీస్ మస్కులు అంటాం. యానోఫోలీస్ అనేటటువంటి ఆడదోమ కాటు వల్ల ఏంటంటే ఇది ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి స్ప్రెడ్ అవుతుందండి. ఓకేనా. అయితే ఫిమేల్ యానోఫోలీస్ అనేవి, ఈ ఫిమేల్ యానోఫోలీస్ ఆడదోమలు అనేవి, యానోఫోలీస్ అనే ఆడదోమలని ఏ విధంగా సర్వైవ్ అవుతూ ఉంటాయంటే విచ్ ఫీడ్స్ ఆన్ హ్యూమన్ బ్లడ్ అండి. ఇవి మనిషి రక్తాన్ని తాగి సర్వైవ్ అవుతూ ఉంటాయి. విచ్ ఫీడ్స్ అపాన్ హ్యూమన్ బ్లడ్ అండి. వేరాజ్ మేల్ యానోఫోలీస్ కూడా ఉంటాయి. ఇప్పుడు యానోఫోలీస్ మగదోమలు కూడా ఉంటాయి. వేరాజ్ మేల్ యానోఫోలీస్ మస్కిటో ఫీడ్స్ అపాన్ ప్లాంట్ జ్యూసెస్. ఇవి మాత్రం ఏమవుతాయంటే పువ్వులో ఉన్నటువంటి మకరందాన్ని, పువ్వులో ఉన్నటువంటి రసాన్ని పీల్చుతూ ఇవి సర్వైవ్ అవుతూ ఉంటాయి. అంటే మన కొద్ది సాహితీ లాంగ్వేజ్ లో మాట్లాడుకోవాలంటే పువ్వు మకరందం తుమ్మెదికే తెలుస్తుందంటారు. అవునా కదా. ఇప్పుడు నా తొలకరి మాసం వచ్చింది అనుకోండి, తుమ్మెదలు ఏం చేస్తాయండి, సో పువ్వులో ఉన్నటువంటి సో ఆ వాసనని, సో రసాన్ని ఆస్వాదిస్తూ ఉంటాయి. అంటే కొద్దిగా ఎవరంటే వేటూరు సుందరరామూర్తి సాహిత్యంలో చెప్పాలంటే కొమ్మల రెమ్మల గొంతే విప్పిన కొత్త పూల మధుమాసంలో 9 జన్మకు 100 ఏళ్ళెందుకు ఒక్కరోజు బతికి చనిపోతే చాలని అనుకుంటది. సో దాన్ని ఏమంటామంటే కొద్దిగా అంటే జస్ట్ మోటివేషన్ పాయింట్ ఆఫ్ లో మాట్లాడుకోవాలంటే హంసల
6 నెలలు బ్రతికితే చాలు కాకిలా కలకాలం బతికే కంటే. ఇదివే. సో ఏంటంటే ఏదైనా మనం అంటే సమాజానికి కొంత చేసి వెళ్ళిపోవాలన్నట్టుగా ఇవే. సో ఫ్రెండ్స్ దిస్ ఇస్ నథింగ్ బట్ మలేరియా వ్యాధికి సంబంధించండి. ఓకే, నెక్స్ట్ అమ్మా. నెక్స్ట్ అండి, ఇప్పటి వరకు మనం ఏం మాట్లాడుకున్నామంటే ఈ మలేరియా వ్యాధి గురించి మాట్లాడుకున్నామండి, మలేరియల్ ఫీవర్ గురించి. ఓకేనా. నెక్స్ట్ అండి ఫ్రెండ్స్, ఈ సిమ్టమ్స్ మీదే, మలేరియా సిమ్టమ్స్ మీద ఎక్కువగా ప్రశ్నలు వస్తాయి, మీరు అందరూ గమనించాలి. ఇక్కడ ఫస్ట్ ఈ సెకండ్ పాయింట్ చెప్పి తర్వాత మీకు ఫస్ట్ పాయింట్ చెప్తాను, ఎందుకంటే సెకండ్ పాయింట్ అనేది ప్రతి ఎగ్జామ్లో అడుగుతున్నటువంటి ప్రశ్న. మలేరియా సెకండర్లీ కాజ్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ స్ప్లీన్. స్ప్లీన్ అంటే ప్లీహం అని చెప్పేసి అంటామండి, ప్లీహం అంటారు. అబ్డోమెన్ దగ్గర ఉంటుంది అనమాట, అబ్డోమెన్ దగ్గర ఉంటుందండి ప్లీహం అనేది. ఈ విధంగా చూడండి, ఇది ఉదరం కదా, సో ఉదరం దగ్గర ఇక్కడ అబ్డోమెన్ అనేది ఉంటుంది అనమాట, అబ్డోమెన్. ఓకేనా. అట్ అబ్డోమెన్ ఆర్గాన్ ప్రొడ్యూసింగ్ బ్లడ్ సెల్స్. చూడండి ఇక్కడ ప్లీహంలో ఆర్బిసి ఉంటాయి ప్లస్ వైట్ బ్లడ్ సెల్స్ కూడా ఉంటాయి. ఎప్పుడు అని అంటే అట్ ద టైమ్ ఆఫ్ ఎంబ్రియానిక్ ఫేజ్ అనమాట. ఎంబ్రియానిక్ ఫేజ్ అంటే పిండ దశలో అని చెప్పేసి అంటామండి. ఆఫ్టర్ ద బర్త్ ఎక్కడ ఉంటాయంటే ఈ రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ ఎక్కడ ఉంటాయంటే ఎముక మధ్య భాగం అని చెప్పేసి అంటాం, అంటే బోన్ మ్యారో ఆఫ్ ద బోన్ లో ఉంటాయి. బోన్ మ్యారో ఆఫ్ ద బోన్ అని చెప్పేసి అంటాం, బోన్ మ్యారో ఆఫ్ ద బోన్. ఎముక యొక్క మధ్యలోనే ఉంటాయని చెప్పేసి అంటాం, ఎముక మధ్య అని అంటామండి, ఎముక మధ్య అంటాం, ఎముక మధ్య భాగంలో ఉంటాయి. కానీ ఇక్కడ సి అట్ ద టైమ్ ఆఫ్ ఎంబ్రియానిక్ ఫేజ్ అంటే పిండ దశలో ఉన్నప్పుడు, పిల్లవాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు మలేరియా సెకండరీ కాజ్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ స్ప్లీన్ అంటాం, ప్లీహం అని చెప్పేసి అంటామండి. ప్లీహం అనేది ఎన్లార్జ్ అవుతూ ఉంటుంది అనమాట. అబ్డోమెన్ దగ్గర ఉన్నటువంటి ఆర్గాన్ అనేది బాగా ఎన్లార్జ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఈ అబ్డోమెన్ దగ్గర ఉన్నటువంటి ప్లీహం అనేది ఏం చేస్తుందండి, ఓకేనా, పిండ దశలో రెడ్ బ్లడ్ సెల్, వైట్ బ్లడ్ సెల్స్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి అంటే స్ప్లీన్ అని గుర్తుపెట్టుకోవాలి. రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ సో పిండ దశలో ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి అంటే ప్లీహము, స్ప్లీన్, స్ప్లీన్ లో ప్రొడ్యూస్ అవుతాయండి. అయితే మలేరియా సెకండరీ కాజ్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ స్ప్లీన్ యాజ్ వెల్ యాజ్ లివర్ ఆల్సో ఫ్రెండ్స్. కాలేయాన్ని కూడా ప్రభావితం చేస్తుంది, గుర్తుపెట్టుకోవాలి మీరు ఏంటంటే మలేరియా సెకండరీ కాజ్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ స్ప్లీన్ అండ్ ఇంకోటి ఏంటంటే లివర్ ఆల్సో ఫ్రెండ్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాలేయము అంటే ప్లీహాన్ని మరియు కాలేయాన్ని రెండింటిని కూడా ప్రభావితం చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి. క్లియర్? ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ. చెప్పమ్మా ఆర్ఆర్ స్టూడెంట్, సో వాట్ ఈస్ యువర్ డౌట్ అమ్మా? ఎస్. నెక్స్ట్ అండి. సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం డిసీజెస్ అనే చాప్టర్ని కంప్లీట్ చేసుకున్నామండి. నెక్స్ట్ ఏంటంటే యాజ్ పర్ స్టడీ ప్లాన్ ప్రకారం మీకు డైజెస్టివ్ సిస్టమ్ని ఈరోజు కంప్లీట్ చేయాలండి. డైజెస్టివ్ సిస్టమ్, ఓకేనా. సెకండ్ పాయింట్ మళ్ళీ చెప్పండి అన్నారు, తప్పనిసరిగా చెప్తానండి, ఎందుకంటే మనం ఈరోజు డైజెస్టివ్ సిస్టాన్ని కూడా కంప్లీట్ చేసుకోవాలి యాజ్ పర్ స్టడీ ప్లాన్ ప్రకారం. ఒకసారి చూడమ్మా, మీరు ఇప్పుడు అడిగినటువంటిది ఏంటంటే సిమ్టమ్స్ గురించి ఒకసారి రెండో పాయింట్ చెప్పమన్నారు. యా, ఇంకోటి ఉండిపోయింది చూడండి, దీని యొక్క సిమ్టమ్స్ హెడేక్, నౌజియా, ఫీలింగ్ ఆఫ్ సిక్నెస్ వస్తుంది, మస్కులర్ పెయిన్స్ అండ్ హై ఫీవర్ కూడా ఉంటుందండి. ఇవి నార్మల్గా తెలుసు, కామన్ సిమ్టమ్స్ అండి. అంటే తలనొప్పి రావడం, నౌజియా అంటే ఫీలింగ్ ఆఫ్ సిక్నెస్, మలేరియా జ్వరం ఉంటే మరి ఇవన్నీ వస్తాయండి. జ్వరం ఉంటే ఆటోమేటిక్ మనకి వీక్నెస్ ఉంటుంది కదా. నౌజియా అంటే ఫీలింగ్ ఆఫ్ సిక్నెస్ అండి, బాగా నీరస పడిపోవడం, మస్కులర్ పెయిన్స్, కండరాల నొప్పులు రావడం, హై ఫీవర్ కూడా, జ్వరం కూడా ఎక్కువ వస్తుంది. మలేరియా సెకండరీ కాజ్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ స్ప్లీన్, ప్లేహం అనేది పెద్దగా మారుతుంది, అబ్డోమెన్ దగ్గర ఉన్నటువంటి ఆర్గాన్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే ప్లేహం అనేది రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ రెండింటిని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. ఎప్పుడనంటే పిండ దశలో, అట్ ద టైమ్ ఆఫ్ ఎంబ్రియానిక్ ఫేజ్ లో ఉన్నప్పుడు మాత్రమే, ఎంబ్రియానిక్ ఫేజ్ లో మాత్రమే. ఓకే లఫ్ యూ. అంటే ఇది ప్లేహాన్ని మరియు కాలేయాన్ని రెండింటిని ప్రభావితం చేస్తుందని గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఓకేనా. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ అండి, ఓకే నెక్స్ట్ అండి. సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం డిసీజెస్ గురించి కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ గురించి మాట్లాడాలి. డైజెస్టివ్ సిస్టమ్, జస్ట్ ఎ మినిట్ ఫ్రెండ్స్, ఐ నీడ్ టు షేర్ దట్ పీపీటీ. డైజెస్టివ్ సిస్టమ్, just a minute all of you.
ఫ్రెండ్స్ డైజెస్టివ్ సిస్టమ్ ఓకేనా ఫ్రెండ్స్ పీపీడీ విజిబులా పీపీడీ అందరికీ డైజెస్టివ్ సిస్టమ్ అని క్లియర్ గా కనిపిస్తుందా ఐ వాంట్ రెస్పాన్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ నో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఓకే సో ఫ్రెండ్స్ యా థ్యాంక్ యూ నౌ ఐఎమ్ గోయింగ్ టు సో కంటిన్యూ ద లెక్చర్ ఓకే విజిబుల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ నౌ ఫ్రెండ్స్ డైజెస్టివ్ సిస్టమ్ జీర్ణ వ్యవస్థ అని అంటామండి తెలుగులో దీన్ని ఏమంటారండి జీర్ణ వ్యవస్థ అసలు డైజెషన్ అంటే అర్థం ఏంటి ఫ్రెండ్స్ డైజెషన్ చాప్టర్ నుంచి ప్రతి ఎగ్జామ్ లో కూడా ఒక ప్రశ్న మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఫ్రెండ్స్ నేను ఇప్పటి వరకు డిసీజెస్ అనే చాప్టర్ కవర్ చేశాను చూడండి అంతవరకు చదువుకుంటే సరిపోతుంది అంతకంటే మీరు ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు అలాగని తక్కువ చదవాల్సిన అవసరం కూడా లేదండి ఎగ్జామ్కి ఎంతవరకు అవసరం అంతవరకు చదువుకుంటే చాలు అండ్ నేను మాక్సిమం అన్ని పాయింట్స్ గన్ షార్ట్ గా ఎగ్జామ్కి వచ్చే ఏరియానే టచ్ చేస్తున్నాను క్లియర్ నెక్స్ట్ డైజెషన్ జీర్ణక్రియ జీర్ణక్రియ అంటే అర్థం ఏంటండి మనం తీసుకున్న ఆహారం అనేది సో కంప్లీట్గా ఏం కావాలండి డైజెషన్ జరిగి అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ అనమాట ఏమవ్వాలంటే బ్రేక్ డౌన్ అవ్వాలి కంప్లీట్గా ఎనర్జీ రూపంలోకి ట్రాన్స్ఫార్మ్ కావడాన్ని ఏమంటాము డైజెషన్ అంటాం మన బాడీకి శక్తి రావాలి మనం అందుకనే ఫుడ్ తీసుకుంటుంది ఆ న్యూట్రిషన్స్ అనేవి డైరెక్ట్ గా చిన్న ప్రేగుల్లోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఈ చిన్న ప్రేగుల్లో విల్లి అని ఉంటాయి అనమాట ఇక్కడ విల్లి అనేది చిన్న ప్రేగుల్లోకి వచ్చేటప్పటికి మనం తీసుకున్న ఆహారం కంప్లీట్ గా జీర్ణం అయిపోతుందండి ఇందులో విల్లి అని ఉంటాయి విల్లి అంటారు ఆ విల్లి ద్వారా ఏం జరుగుతుందంటే ఈ ఫుడ్ కంప్లీట్ గా న్యూట్రిషన్ అంటే ఫుడ్ కంప్లీట్ గా డైజెషన్ అయిపోయిన తర్వాత ఇందులో ఉన్నటువంటి ఫుడ్ లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అనేవి ఈ విల్లి ద్వారా బ్లడ్ లోకి పంప్ చేయబడతాయి అనమాట విల్లి ద్వారా బ్లడ్ లోకి పంప్ చేయబడతాయి సో దట్ మనకి ఏమొస్తుంది కంప్లీట్ గా ఎనర్జీ అనమాట వస్తుంది అనమాట అంటే దీన్నే మెటబాలిజం అని చెప్పేసి అంటారు మెటబాలిజం అంటే అర్థం ఏంటి అంటే బ్రేక్ డౌన్ ఆఫ్ ఫుడ్ పార్టికల్స్ అండ్ ఇట్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంటూ ఎనర్జీ దీన్ని ఏమంటామంటే మెటబాలిజం అని చెప్పేసి అంటాం అంటే ఇక్కడ డైజెషన్ అంటే కాంప్లెక్స్ మెటీరియల్స్ అనేవి సింపుల్ మెటీరియల్స్ గా సో కన్వర్ట్ చేయడాన్ని ఏమంటామంటే ఇక్కడ డైజెషన్ అంటాం క్లియర్ ఒకసారి చూడమ్మా కాంప్లెక్స్ మెటీరియల్స్ వుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ సింపుల్ మెటీరియల్స్ ఇక్కడ సంక్లిష్ట పదార్థాలు సాధారణ పదార్థాలుగా మార్చబడతాయి దీన్నే డైజెషన్ అంటాం క్లియర్ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్ తెలుగు మీడియం అభ్యర్థులు కూడా నేను అవసరమైన దగ్గర అన్ని కూడా తెలుగులో కూడా ఇస్తున్నానండి ఓకేనా అండ్ లెక్చర్ అంతా కూడా మీకు తెలుగులోనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కూడా క్లియర్ చూడండి కాంప్లెక్స్ మెటీరియల్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ సింపుల్ మెటీరియల్స్ సంక్లిష్ట పదార్థాలు సాధారణ పదార్థాలుగా మార్చబడతాయి ఏంటి ఆ సంక్లిష్ట పదార్థాలు సాధారణ పదార్థాలుగా మార్చబడడం అంటే చూడండి మనం తీసుకునేటువంటి ఫుడ్ అనమాట ఓకేనా ఫ్యాట్స్ కావచ్చు ప్రోటీన్స్ కావచ్చు కార్బోహైడ్రేట్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఓకే చూడండి స్టార్చ్ అనమాట మనం ఫుడ్ లో తీసుకున్న స్టార్చ్ వుడ్ బి కన్వర్టింగ్ ఇంటూ మాల్టో సుగర్ వెరీ ఇంపార్టెంట్ స్టార్చ్ వుడ్ బి కన్వర్టింగ్ ఇంటూ సింపుల్ మెటీరియల్ మాల్టో సుగర్ ఓకేనా నెక్స్ట్ ఫ్యాట్స్ వుడ్ బి కన్వర్టింగ్ ఇంటూ ఫ్యాటీ యాసిడ్స్ నెక్స్ట్ ప్రోటీన్స్ వుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ అమైనో యాసిడ్స్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఆర్ అమైనో యాసిడ్స్ అమైనో ఆమ్లాలు అని చెప్పేసి అంటాం నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ ఆర్ సింపుల్ సుగర్స్ కార్బోహైడ్రేట్స్ ఆర్ సింపుల్ సుగర్స్ అండి ఇవి అన్ని పాయింట్స్ అని రాసుకుంటూ ఉండాలి ఓకేనా carbohydrates are simple sugars proteins would be converting into amino acids fats would be converting into fatty acids starch would be converting into maltose sugar clear okay na next CGL కి ఉపయోగపడుతుందండి CGL కి RRB గ్రూప్ డి కి అన్ని తరహా పోటీ పరీక్షలు కూడా ఉపయోగపడుతుందండి ఈవెన్ యూపీఎస్సీ కూడా ఇవి బేసిక్స్ ఉపయోగపడతాయి యూపీఎస్సీకి అయితే ఇవి డైరెక్ట్ గా అడగరండి బట్ ఇవన్నీ కూడా బేసిక్స్ అవుతాయి స్టెమ్ సెల్ రీసెర్చ్ అండ్ క్లోనింగ్ టెక్నాలజీస్ కానీ ఈవెన్ సెల్ టిష్యూ చాప్టర్స్ వాటి మీద మంచి కమాండ్ ఉంటే మీకు ఏమవుతుందంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో జెనెటిక్ ఇంజనీరింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా అర్థమవుతాయి అనమాట సింపుల్ గా యూపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 తరహా పోటీ పరీక్షలకి బట్ ఆర్ఆర్బీ గ్రూప్ డి SSCGL ఏపీఎస్ఐ కానిస్టేబుల్స్ వీటన్నిటికీ ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు క్లియర్ అంటే ఎగ్జామినేషన్ స్టాండర్డ్ పెట్టండి క్లియర్ నెక్స్ట్ అండి నెక్స్ట్ చూడమ్మా ఒకసారి ఈ డయాగ్రామ్ అందరూ అబ్జర్వ్ చేస్తే ఇక్కడే చాలా వరకు డిస్కషన్ అయిపోతుంది ఒకసారి అందరూ గమనించండి ఇది మౌత్ అండి యు ఆల్ నీ వెరీ వెల్ మౌత్ ద్వారా మనం ఫుడ్ తీసుకుంటాం తర్వాత ఎందులోకి వెళ్తుందంటే బక్కల్ క్యావిటీ అంటారు దీన్ని నోటి కుహరం అంటాం బక్కల్ క్యావిటీ అంటే నోటి కుహరం అంటారండి నోటి కుహరం తర్వాత సలివ లాలాజలం అనేది సలేవరీ గ్లాండ్స్ నుంచి ఉత్పత్తి అవుతుంది ఇక్కడ పెరోటిడ్ గ్రంథులు అనేవి ఉంటాయి ఇక్కడ ఏముంటాయంటే పెరోటిడ్ గ్రంథులు ఉంటాయి ఈ పై భాగంలో ఏముంటాయి ఇక్కడ పెరోటిడ్ గ్రంథులు ఉంటాయి ఓకేనా ఇక్కడ దవడికి కింది భాగంలో తీసుకుంటే సబ్లింగ్వల్ సబ్ మ్యాగ్జిలరీ గ్లాండ్స్ ఉంటాయి ఇక్కడ సబ్లింగ్వల్ సబ్ మ్యాగ్జిలరీ అదో జిహ్వ అదో హనువు గ్రంథులు అంటారు వీటిని అదో జిహ్వ
సబ్లింగువల్, సబ్ మ్యాక్సిలరీ. చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను కూడా. చూడండి ఇక్కడ పెరోటిడ్ గ్రంథులు అని అంటాం, సబ్లింగువల్ అదో జిహ్వ గ్రంథులు అంటారు, సబ్ మ్యాక్సిలరీ అదో హనువు గ్రంథులు అని చెప్పేసి అంటాం. సో పెరోటిడ్ గ్రంథులు పైభాగంలో ఉంటాయి, సబ్లింగువల్ అదో జిహ్వ గ్రంథులు, సబ్ మ్యాక్సిలరీ అదో హనువు గ్రంథులు అని చెప్పేసి అంటాం. ఓకేనా, ఒకసారి చూడమ్మా, ఒకసారి మీకు అన్ని కూడా పార్ట్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ తర్వాత 1 by 1 చెప్పుకుంటూ వెళ్తాం. ఫస్ట్ పార్ట్స్ అని చెప్పుకొని తర్వాత ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుంటూ బ్రీఫ్ గా వెళ్దామండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మాట్లాడుకుందాం. చూడండి ఎలిమెంటరీ కెనాల్ అని ఒకటి ఉంటుంది ఇక్కడ. ఎలిమెంటరీ కెనాల్, ఎలిమెంటరీ కెనాల్. ఇక్కడ ఎలిమెంటరీ కెనాల్ అంటే అర్థం ఏంటి అంటే, మౌత్ నుంచి తీసుకుంటే ఇక్కడ చివరికి యానస్ అంటాం, పాయువు అంటామండి. యానస్ అంటే పాయువు, పాయువు ద్వారా బయటికి పంప్ చేయడం జరుగుతుంది వ్యర్థాలని. అంటే ఇక్కడ మౌత్ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి పార్ట్ ఏమంటామంటే దీన్నే ఎలిమెంటరీ కెనాల్ అంటారు. ఎలిమెంటరీ కెనాల్ అంటారండి, ఎలిమెంటరీ కెనాల్ అంటారు. ఓకేనా, ఎలిమెంటరీ కెనాల్ అంటే దీన్ని ఆహార నాళం అని చెప్పేసి అంటాం, ఆహార నాళం అని అంటాం. ఓకేనా, సో తర్వాత మనం తీసుకున్న ఆహారం అనేది బక్కల్ క్యావిటీ తర్వాత ఎక్కడికి వెళ్తుంటే ఫారింగ్స్, కోనికల్ షేప్డ్ పార్ట్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ కోనికల్ షేప్డ్ ఏ విధంగా ఉంటుంది, ఫారింగ్స్ అంటారండి. దీన్ని ఏమంటారంటే ఫారింగ్స్. ఇక్కడ ఫారింగ్స్ అని ఉంటుంది. ఫారింగ్స్ అంటే తెలుగులో వీటిని గ్రసన్ అని చెప్పేసి అంటాం, గ్రసని. ఈ ఫారింగ్స్ అనేది రెండిటికి కనెక్ట్ ఉంటుందండి. ఒకటి రెస్పిరేటరీ సిస్టానికి, ఇంకోటి ఈ డైజెస్టివ్ సిస్టమ్ అనమాట. ఒకటి డైజెస్టివ్ సిస్టమ్, డైజెస్టివ్ ట్రాక్ట్ అని చెప్పేసి అంటే, ఇంకోటి రెస్పిరేటరీ ట్రాక్ట్ అనమాట. శ్వాసకోశ వ్యవస్థకి డైజెస్టివ్ సిస్టానికి రెండింటికి కనెక్ట్ అయి ఉంటుంది. చూడండి, మనం ఎప్పుడైనా ఆహారం తీసుకునేటప్పుడు గాలి పీల్చుకోవడం తినడం రెండు ఒకేసారి జరిగినప్పుడు క్లాట్ అయ్యి మనకి ఏమవుతుందంటే మనం తిన్న ఆహారం బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు మనం వాటర్ తాగుతూ ఉంటాం. చాలా సందర్భాల్లో మనం ఈ సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ ఉంటాం రెగ్యులర్ గా, కామన్ గా, ఇన్ రొటీన్ గా మనం రెగ్యులర్ గా ఫేస్ చేస్తూ ఉంటాం తినేటప్పుడు సర్వసాధారణంగా. యూ మే హ్యావ్ ఎక్స్పీరియన్స్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇన్ యువర్ డైలీ లైఫ్. ఓకేనా, నెక్స్ట్ దీన్ని తర్వాత ఈ ఫారింగ్స్ తర్వాత ఏముంటుందంటే ఈసోఫాగస్ అంటామండి. ఈసోఫాగస్ ఏమంటామంటే అన్నవాహిక అని చెప్పేసి అంటారు, అన్నవాహిక అంటాం. ఈ లాంగ్ ట్యూబ్ ఈసోఫాగస్, ఇది ఎందులో కనెక్ట్ అయి ఉంటుందంటే స్టమక్ లో కనెక్ట్ అయిపోయింది. ఈ సి షేప్డ్ గా ఉంటుంది. ఇందులో ఏముంటుందంటే మ్యూకస్ మెంబ్రేన్ ఉంటాయి, గ్యాస్ట్రిక్ జ్యూస్ అనమాట సీక్రెట్ చేయడం జరుగుతుంది. ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేవి హైలీ ఎసిడిక్ గా ఉంటాయండి. గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేవి హైలీ ఎసిడిక్ గా ఉంటాయి. ఈ స్టమక్ లో ఏముంటుందంటే హెచ్సిఎల్ అనమాట రిలీజ్ అవుతుంది అనమాట. చూడండి, మనం ఆహారం తీసుకునేటప్పుడు భోజనానికి ముందు 1/2 hour వాటర్ ఎక్కువగా తాగకపోవడం మంచిది. అండ్ భోజనం చేసిన తర్వాత కూడా 1/2 hour వరకు వాటర్ తాగకపోవడం, ఎక్కువగా వాటర్ తాగకపోవడం మంచిది. ఎందుకనంటే ఎక్కువ వాటర్ తాగితే ఈ స్టమక్ లో ఉన్న హెచ్సిఎల్ అనమాట డైల్యూట్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనం తిన్న ఆహారం అనేది నార్మల్గా స్టమక్ లో 4 గంటల పాటు ఉంటుంది అనమాట. అప్పుడు మనం తిన్న ఆహారం అనేది వేగంగా జీర్ణం కాదు. ఎందుకనంటే హెచ్సిఎల్ అనమాట, ఈ కాన్సన్ట్రేట్ హెచ్సిఎల్ డైల్యూట్ అయిపోతుంది అనమాట, విలీనం అయిపోతుంది. వాటి యొక్క గాఢ హెచ్సిఎల్ అనేది డైల్యూటెడ్, విలీన హెచ్సిఎల్ గా తయారవుతుంది. అందువల్ల మనకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఏర్పడుతూ ఉంటాయి అనమాట. స్టమక్ అప్సెట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. సో కాబట్టి 1/2 hour అంటే భోజనం చేసి 1/2 hour ముందు, భోజనం చేసిన తర్వాత 1/2 hour వరకు వాటర్ కొద్దిగా తాగాలి, మరి ఎక్కువ జస్ట్ లిటిల్ బిట్ కప్ ఆఫ్ వాటర్ తాగుతూ ఉండాలి, కానీ మరీ ఎక్కువ తాగకూడదు. ఓకే లవ్ యూ. సో ఇదండి. తర్వాత ఏంటంటే ఇందులో ఈ స్టమక్ లో ఉన్న పార్ట్స్ గురించి, ఈ స్టమక్ ని శ్లాష్మ పొర అనమాట కప్పబడి ఉంటుంది అనమాట. శ్లాష్మ పొర అని చెప్పేసి అంటాం. ఇక్కడ ఏముంటుందంటే శ్లాష్మ పొర అని చెప్పేసి అంటాం. ఈ శ్లాష్మ పొర ఏం చేస్తుందంటే ఈ హెచ్సిఎల్ హైలీ ఎసిడిక్ గ్యాస్ట్రిక్ జ్యూస్ ఉంటాయి కదా, ఇవన్నమాట ఈ మ్యూకస్ లేయర్ ప్రొటెక్ట్ చేస్తుంది. లేకపోతే స్టమక్ ఇట్ సెల్ఫ్ ఈస్ గోయింగ్ టు బి డైజెస్టెడ్. హైలీ ఎసిడిక్ ఉంటాయి అనమాట ఇందులో ఉన్నట్టు గ్యాస్ట్రిక్ జ్యూస్ అనమాట. ఈ ఎసిడిటీ ప్రాబ్లం అంటే హైలీ ఎసిడిక్ గా ఉండడం వల్ల, అధిక ఆమ్లత్వాన్ని కలిగి ఉండడం వల్ల ఈ మ్యూకస్ మెంబ్రేన్ అనమాట మన స్టమక్ ని ప్రొటెక్ట్ చేస్తూ వస్తుంది. లేకపోతే ఈ హైలీ ఎసిడిక్ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఏమవుతాయంటే ఈవెన్ స్టమక్ కూడా డైజెస్ట్ అయిపోతుంది. ఓకేనా, స్టమక్ ఇట్ సెల్ఫ్ ఈస్ గోయింగ్ టు బి డైజెస్ట్. సో థ్యాంక్స్ టు దిస్ మ్యూకస్ మెంబ్రేన్ ప్రొటెక్టింగ్ us ఫ్రమ్ దిస్ హైలీ ఎసిడిక్ యాసిడ్స్ ఫ్రెండ్స్. ఇక్కడ క్లియర్. తర్వాత గాల్ బ్లాడర్ లో ఏది ఉంటుందంటే పైత్యరసం అనేది స్టోర్ అయి ఉంటుందండి, పైత్యరసం. ఆ తర్వాత లివర్ ద్వారా ఇది దేంట్లోకి అంటే ఈ చూడండి ఈ స్టమక్ నుంచి ఈ పైప్ అనమాట, అంటే ప్యాంక్రియాస్ ని లివర్ ని కనెక్ట్ చేసిన పైప్ అనమాట ఉంటుంది. ఈ పైప్ ద్వారా డియోడినంలోకి ఎంట్రీ అవుతుంది అనమాట. ఇక్కడ ఆంత్రమూలం అని చెప్పేసి అంటాం. డియోడినం అంటే స్మాల్ ఇంటెస్టైన్ లో పెద్ద పార్ట్, స్మాల్ ఇంటెస్టైన్ లో అప్పర్ పార్ట్, స్మాల్ ఇంటెస్టైన్ లో అప్పర్ పార్ట్ ఏమంటామంటే డియోడినం అంటాం. తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ ని 3 parts గా మనం ఏం డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి డియోడినం అంటాము, ఆంత్రమూలం అని చెప్పేసి అంటాం. తర్వాత చెప్తానండి ఒక్కొక్కటి గురించి కూడా. ఆంత్రమూలము, జెజునం, తర్వాత ఈలం అని చెప్పేసి అంటాం. 3 parts ఉంటాయి.
ఆంత్రమూలము, సో డియోడినం. ఈ డియోడినంలోకి ఇవన్నీ కూడా సిక్రెట్ అవుతాయి అనమాట. అంటే ఈ ప్యాంక్రియాటిక్ జ్యూస్, లివర్ కానీ ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయంటే ఈ డియోడినంలోకి ఎంట్రీ అవుతాయి. డియోడినం తర్వాత ఏంటంటే చూడండి, ఇక్కడ చిన్న ప్రేగుల్లోకి మనం తీసుకున్న ఆహారం అనేది వచ్చేటప్పటికి కంప్లీట్ గా జీర్ణం అయిపోతుంది అనమాట. ఈ విల్లీ ద్వారా ఏమవుతుందంటే సో ఫుడ్ లో ఉన్న న్యూట్రియంట్స్ అనేది బ్లడ్ లోకి పంప్ చేయడం జరుగుతుంది. సో తదనుగుణంగా మనకి బాడీకి అనమాట ఎనర్జీ వస్తుంది అనమాట. క్లియర్. అయితే ఈ మనం తినగా ఉన్నటువంటి అన్డైజెస్టెడ్ ఫుడ్ అనమాట ఎందులోకి వెళ్తుందంటే, సో అన్డైజెస్టెడ్ ఫుడ్ అనేది పెద్ద ప్రేగుల్లోకి వెళ్తుంది అనమాట. ఈ పెద్ద ప్రేగుల్లో ఈ అన్డైజెస్టెడ్ ఫుడ్ లో ఉన్నటువంటి వాటర్ ని గ్రాస్ప్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే పెద్ద ప్రేగుల్లో ఉన్నటువంటి వాటర్ ని ఇక్కడ గ్రాస్ప్ చేయడం జరుగుతుంది అనమాట పెద్ద ప్రేగుల్లోకి వెళ్ళేటప్పటికి. సో ఈ మిగిలిన వ్యర్థాలని, నీటిని తొలగించగా మిగిలినటువంటి వ్యర్థాలని తర్వాత ఏంటంటే యానస్ పాయు ద్వారా బయటికి పంప్ చేయడం జరుగుతుందండి. ఇది జస్ట్ సింపుల్ గా మీకు చెప్పానండి. సో డైజెస్టివ్ సిస్టమ్ వర్క్ చేసిన విధానాన్ని క్లియర్ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్. సో సింపుల్ గా మీకు చెప్పాను ఏంటి జరుగుతుంది అనేది. జస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ కి ఏం జరుగుతుంది అనేది మీకు క్లియర్ గా సింపుల్ గా జస్ట్ షార్ట్ కట్ లో ఒక 5 minutes లో సో ఎక్స్ప్లెయిన్ చేయమంటే జస్ట్ ఆ విధంగా చెప్తాను కదా, అలా చెప్పానండి. ఇప్పుడు ప్రతి ఒక్క పార్ట్ గురించి బ్రీఫ్ గా హెచ్సిఎల్ అంటే స్టొమక్ లో ఏమేమి ఎంజైమ్స్ ఉంటాయి, తర్వాత ప్యాంక్రియాటిక్ జ్యూస్ లో ఏ ఎంజైమ్స్ ఉంటాయి, ఇంటెస్టైన్ లో ఉండేటువంటి ఎంజైమ్స్ ఏంటి, వాటి యొక్క రోల్స్ ఏంటి, ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ప్రశ్నలు ఎక్కడ వస్తున్నాయి అంటే ఎంజైమ్స్, వాటి యొక్క రోల్స్ ఏంటి, తర్వాత ప్యాంక్రియాటిక్ జ్యూస్ లో ఉన్న ఎంజైమ్స్ యొక్క రోల్ ఏంటి, స్టమక్ లో ఉన్నటువంటి ఎంజైమ్స్ యొక్క రోల్ ఏంటి. చూడండి పెప్సినోజన్ కానీ, పెప్సినోజన్ హెచ్సిఎల్ తో కలిసి పెప్సిన్ గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ప్యాంక్రియాస్ లో సో ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్, వాటి యొక్క రోల్స్ ఏంటి, వీటన్ని ఆస్పెక్ట్స్ అని కూడా మనకి ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక స్మాల్ ఇంటెస్టైన్స్ లో ఏంటంటే ఇంటెస్టైనల్ జ్యూస్ సిక్రెట్ చేసిన ఎంజైమ్స్ ఏంటంటి, ఇవి ప్రశ్నలు ప్రధానంగా అడుగుతున్నటువంటివి ఈ ఏరియాస్ నుంచి వస్తున్నాయి. వాటి మీద మనం బ్రీఫ్ గా కొద్ది క్లారిటీ పెట్టుకొని చదువుకుంటే సరిపోతుంది. ఓకేనా? నౌ అంటే ఇక్కడ మీకు ఎంసీ క్వశ్చన్స్ అనేవి జస్ట్ బేసిక్స్ మీద వస్తాయండి. బేసిక్స్ మీద జస్ట్ క్లారిటీ ఉంటే చాలండి. ఏదో బండగా కంఠస్థ పెట్టడం అనేది వదిలిపెట్టేసండి. ఇక్కడ మనకి ఏంటంటే జస్ట్ బ్రీఫ్ గా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఈ నీడ్ టు బికమ్ మాస్టర్ ఇన్ ది సబ్జెక్ట్. మనం నీట్ ఎగ్జామ్స్ లాగా లేకపోతే వాటిలో అంతలా సూపర్ స్పెషాలిటీ మనకి ఇక్కడ ఏం అవసరం లేదు. మనం ఏమి ఎంబీబీఎస్ చదవట్లేదు, అట్ ది సేమ్ టైం మనం డాక్టర్ కోర్సులు చేయట్లేదు, ఎంఎస్లు ఎండీలు ఏం చేయట్లేదు మనం. సో కాబట్టి ఇక్కడ జస్ట్ ఎగ్జామినేషన్ లో బేసిక్ పాయింట్స్ అడుగుతున్నాడు కాబట్టి సో ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ దృష్ట్యా మనకి చదువుకుంటే సరిపోతుంది. అల్టిమేట్లీ వాట్ ఈజ్ యువర్ ఎండ్ రిజల్ట్ అండి. ఓకేనా? ఏదైనా ఒక ఎగ్జామ్ మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎంత స్మార్ట్ గా చదివో, ఎంత తక్కువ టైంలో ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నావు, అల్టిమేట్ గా ఉద్యోగం వచ్చిందా లేదు, ఎప్పుడు వచ్చామన్నది కాదన్నాయి, బుల్లెట్ దిగిందా లేదన్నది కావాలి. కొద్దిగా సినిమాటిక్ గా మాట్లాడితే ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. అల్టిమేట్లీ వాట్ ఈజ్ యువర్ ఎండ్ రిజల్ట్ అండి. అంత చదివాను కాదు, ఉద్యోగం వచ్చిందా లేదా. సో ఫైనల్ గా అది ఎండ్ రిజల్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్. ఇక్కడ ఏంటంటే నాలెడ్జ్ అనేది ఇన్ఫైనట్ అండి. సో కాబట్టి మనకి ఇక్కడ అల్టిమేట్గా ఏంటంటే మనం అనుకున్నది సక్సెస్ కావాలి. అది మనం ప్రధానంగా అంటే ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ స్టిక్ అవ్వాలి. ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నాడు దానికి స్టిక్ అయి చదివితే సరిపోతుంది అనమాట. క్లియర్? నెక్స్ట్ అండి. చూడండి, డైజెస్టివ్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్. మీకు ఆల్రెడీ చెప్పాను ఎలిమెంటరీ కెనాల్ అంటే ఏంటో చెప్పాను. ఇప్పుడు నేను చెప్పినటువంటి 5 నిమిషాల్లో చెప్పిన ఇన్ఫర్మేషన్ ఎలాబరేటెడ్ గా 1 hour చెప్పుకుంటాం. అలా ఒక్కొక్క పార్ట్ గురించి మనం డిస్కషన్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం. సో డైజెస్టివ్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్, జీర్ణ వ్యవస్థ అనేది కన్సిస్ట్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్. అంటే ఎలిమెంటరీ కెనాల్ అంటే రైట్ ఫ్రమ్ మౌత్ టు ది యానస్ వరకు ఉన్నటువంటిది మొత్తం దాన్ని ఎలిమెంటరీ కెనాల్ అంటాం. అండ్ సమ్ యాక్సెసరీ ఆర్గాన్స్. మరి ఈ భాగంలో మౌత్ నుంచి ఎలిమెంటరీ కెనాల్ వరకు వెళ్ళేటప్పుడు అనేక అవయవాలు కూడా మధ్యలో వస్తాయి. వాటి రోల్స్ గురించి కూడా మాట్లాడుకుంటాం. లివర్, గాల్ బ్లాడర్, వాట్ నాట్, ఎవ్రీథింగ్ వుడ్ బి కమింగ్ అండర్ ఇన్ బిట్వీన్ దిస్ మౌత్ అండ్ యానస్. ఓకే, నౌ ఎలిమెంటరీ కెనాల్ ఆహార నాళం అంటామండి. ఇట్ ఈస్ ద పాసెస్ ఆఫ్ ఫుడ్ రైట్ ఫ్రమ్ మౌత్ టు ది యానస్. అంటే మనం నోటి ద్వారా ఆహారాన్ని తీసుకుంటాం, చివరికి ఎక్కడికి వెళ్తుందండి, యానస్ ద్వారా వ్యర్థ పదార్థాలు అనేవి బయటకు పంప్ చేయడం జరుగుతుందండి. ఓకేనా? చూడండి ఎలా వెళ్తుంది మనం తీసుకున్న ఆహారం. ఫస్ట్ మౌత్, నోటి ద్వారా మన ఆహారాన్ని తీసుకుంటాం. ఆ తర్వాత ఓరల్ క్యావిటీ అంటే చూడండి నోరు తర్వాత నోటి కుహరంలోకి వెళ్తుంది. తర్వాత ఫారింగ్స్, గ్రసని దగ్గర ఏమవుతుంది, రెస్పిరేటరీ ట్రాక్ట్ ప్లస్ డైజెస్టివ్ సిస్టమ్ రెండు కనెక్ట్ అవుతాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్ లో అడుగుతున్నటువంటి ప్రశ్న, రెస్పిరేటరీ ట్రాక్ట్ డైజెస్టివ్ సిస్టమ్ ఎక్కడ కనెక్ట్ అవుతాయని చెప్పేసి అడుగుతున్నాడండి. ఫారింగ్స్ దగ్గర కనెక్ట్ అవుతాయి. యాక్చువల్గా ఫారింగ్స్ లో ఇంకా ఎక్కడ కనెక్ట్ అవుతుందంటే చూడండి, నాసో ఓరోఫారింగ్స్, దీన్ని ఓరింగోఫారింగ్స్. ఓకే, ఫ్యూ నాసోఫారింగ్స్, ఓరోఫారింగ్స్. ఇక్కడ మీకు 3 parts అనమాట. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను అవి. ఇక్కడ చూడండి,
నాసోఫారింగ్స్, ఓరోఫారింగ్స్, లారింగోఫారింగ్స్ అంటామండి. 3 పార్ట్స్. నార్మల్గా గ్రసని 3 పార్ట్స్ గా డివైడ్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పుకోవాలంటే రెండు ఎక్కడ కనెక్ట్ అవుతాయి, రెస్పిరేటరీ ట్రాక్ట్, డైజెస్టివ్ సిస్టమ్ ఎక్కడ రెండు కనెక్ట్ అవుతాయి అంటే ఓరోఫారింగ్స్. ఒకవేళ ఇంకా మీకు ఫారింగ్స్ లో ఇంకా ఫర్దర్ గా సబ్ డివిజన్ చేసి అడిగాడు అనుకోండి ప్రశ్న, జనరల్ గా ఫారింగ్స్ అడిగితే మనం పెట్టొచ్చు. ఒకవేళ అలా కాకుండా నాసోఫారింగ్సా, ఓరోఫారింగ్సా, లారింగోఫారింగ్స్ అని అడిగారు అనుకోండి, అప్పుడు ఎక్కడ కనెక్ట్ అవుతాయి అంటే ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్, డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఓరోఫారింగ్స్ దగ్గర కనెక్ట్ అవుతుంది అనమాట. ఒకటి నాసోఫారింగ్స్, ఓరోఫారింగ్స్ అండ్ లారింగోఫారింగ్స్. ఎన్ఓఎల్ అని గుర్తుపెట్టుకోండి. ఎన్ఓఎల్లో ఓ దగ్గర ఓరోఫారింగ్స్. ఓకేనా? ఎన్ఓఎల్లో మీకు బండ గుర్తుపెట్టుకుంటే ఎన్ఓఎల్లో ఓరోఫారింగ్స్ దగ్గర రెండు కనెక్ట్ అవుతాయి, రెస్పిరేటరీ ట్రాక్ట్ యాజ్ వెల్ as డైజెస్టివ్ ట్రాక్ట్. క్లియర్? ఇక్కడ వరకు క్లియర్ అనా? నెక్స్ట్ చూద్దామండి. సో ఇక్కడ చూడండి, ఫారింగ్స్ అన్నవాహిక. సో జస్ట్ మినిట్ ఫ్రెండ్స్, మనకి 36 seconds లో క్లోజ్ అయిపోతుంది. జస్ట్ ఐఎమ్ ఎక్స్టెండింగ్ దట్ ఆల్సో. ఓకేనా? యా, ఒకసారి చూడమ్మా. నోరు, నోటి కుహరం, ఫారింగ్స్, అన్నవాహిక అని చెప్పేసి అంటాం. తర్వాత ఫారింగ్స్ నుంచి మనం తీసుకున్న ఆహారం అనేది ఈ విధంగా వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తుందండి? దిస్ లాంగ్ ట్యూబ్ ఈజ్ నథింగ్ బట్, దీన్ని ఏమంటామంటే లాంగ్ ట్యూబ్ ని, ఈ లాంగ్ ట్యూబ్ అప్ టు స్టమక్ వరకు కనెక్ట్ అయి ఉంటుంది. దీన్ని ఈసోఫాగస్ అంటాం, దీన్ని అన్నవాహిక అని చెప్పేసి అంటాం. ఈసోఫాగస్ చూడండి, ఈసోఫాగస్, అన్నవాహిక, ఫారింగ్స్, గ్రస్ అని. తర్వాత స్టమక్ పొట్టలోకి వెళ్తుంది, 4 గంటల పాటు మనం తీసుకున్న ఆహారం అనేది ఉంటుంది. తర్వాత స్మాల్ ఇంటెస్టైన్, చిన్న ప్రేగుల్లోకి వెళ్తుంది. చిన్న ప్రేగులు అగైన్ డియోడినం అండ్ నెక్స్ట్ జెజనం, ఈలం, 3 పార్ట్స్. ఇందులో స్మాల్ ఇంటెస్టైన్స్ లో ఈ ఇంటెస్టైనల్ జ్యూస్ లో ఏ ఎంజైమ్స్ ఉంటే వాటి యొక్క రోల్ మాట్లాడతాము. తర్వాత మనం తీసుకున్న ఆహారం పెద్ద ప్రేగుల్లోకి వెళ్తుంది, లార్జ్ ఇంటెస్టైన్ లోకి వెళ్తుంది. అందులో లార్జ్ ఇంటెస్టైన్ లో అన్డైజెస్టెడ్ ఫుడ్ లో ఉన్న వాటర్ అంతా గ్రాస్ చేయడం జరుగుతుంది. అండ్ వ్యర్థం, సో మిగిలినటువంటి వ్యర్థం ఫుడ్ ద్వారా మనకి న్యూట్రిషన్స్, శరీరానికి అవసరమైన ఎసెన్షియల్ న్యూట్రియన్స్, ఆల్ కైండ్ ఆఫ్ మినరల్స్ అన్ని అందిపోగా మిగిలినటువంటి వ్యర్థాలని ఏం చేస్తుందండి? ఎత్తిపోతల పథకం కింద అవతల ఎత్తి పడేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ, దిస్ ఈజ్ వాట్ ఫ్రెండ్స్ బ్రీఫ్ డిస్కషన్. ఇంకా ఏంటంటే రేపటి సెషన్ లో మౌత్ తర్వాత బక్కల్ క్యావిటీ, ఫారింగ్స్ యొక్క రోల్ ఏంటి, తర్వాత ఏంటంటే ఈసోఫాగస్, తర్వాత స్టమక్ లో హెచ్సిఎల్ వాటి యొక్క రోల్ ఏంటి, ఎంజైమ్స్ యొక్క రోల్ ఏంటి, దీంట్లో ఉండి అంటే స్టమక్ లో ఉండే ఎంజైమ్స్ యొక్క రోల్ ఏంటి గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ చూడండి, పెప్సిన్, రెనిన్, ఇక్కడే ప్రశ్నలు ఎక్కువ వస్తున్నాయి. తర్వాత స్మాల్ ఇంటెస్టైన్స్, డియోడినం, జెజునం, ఈలం, ఆంత్రమూలము, ఆంత్రవాతము, ఇలియం అంటామండి. ఆంత్రమూలము, ఆంత్రవాతము, ఇలియం. సో డియోడినంలోకి లివర్, ప్యాంక్రియాస్ సీక్రెట్ చేసినటువంటి రోల్ కానీ లివర్ యొక్క రోలు, తర్వాత ప్యాంక్రియాస్ యొక్క రోలు, ఇందులో ప్యాంక్రియాటిక్ జ్యూస్, ఇందులో ఉండేటువంటి ఎంజైమ్స్ ఏంటి అని మాట్లాడుకుంటాం. తర్వాత జెజునం, ఈలం అంటే ఇంటెస్టైనల్ జ్యూస్ లో ఉండేటువంటి ఎంజైమ్స్ ఏంటి, వాటి యొక్క రోల్ ఏంటి. ఇక్కడ చూడండి, మీకు ప్రధానంగా ఇక్కడే క్వశ్చన్స్ వస్తున్నాయి అనమాట. ఇప్పుడు లాక్టోజ్ అనే ఎంజైమ్ లాక్టోజ్ షుగర్ ని గ్లూకోజ్ ప్లస్ గెలాక్టోజ్ గా మార్చుతుంది అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని చెప్పేసి అడుగుతున్నాడు ఇక్కడ. తర్వాత సో విల్లి అని చెప్పాను కదా, సారీ ఇక్కడ విల్లి అంటారు. విల్లి అంటే అది మళ్ళీ ట్రాపికల్ సైక్లోన్స్ అనమాట. విల్లి అంటారు, అవి వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఆస్ట్రేలియాలో. ఓకే, నేను జోగ్రఫీలోకి వెళ్ళిపోతుంది. ఓకే లవ్ యూ. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఫుడ్ అంటే నేను జోగ్రఫీ కూడా చెప్తాను. యూపీఎస్సీ గ్రూప్ వన్ అయితే జోగ్రఫీ డీల్ చేస్తూ ఉంటానండి. ఫుడ్ ఇన్ ది స్మాల్ ఇంటెస్టైన్ ఈజ్ కాల్డ్ ఖైల్ అంటారండి. ఖైల్ అంటారు. అంటే ఖైమ్ అంటే ఫుడ్ ఇన్ ది స్టొమక్ ఈజ్ నథింగ్ బట్ ఖైమ్ అంటాం. ఫుడ్ ఇన్ ది సో స్మాల్ ఇంటెస్టైన్ ఈజ్ కాల్డ్ ఖైల్ అంటారు. లార్జ్ ఇంటెస్టైన్ గురించి మాట్లాడుకుంటే ఇది రేపటి సెషన్ లో ఇక్కడ వరకు కంప్లీట్ చేస్తామండి. కొద్దిగా లెందీగా ఉంటుంది. రేపటి సెషన్ లో ఒక 20 to 25 minutes లో కంప్లీట్ చేసుకోగలుగుతామండి. క్లియర్? సో దిస్ వాట్ ఫ్రెండ్స్ టుడేస్ సెషన్. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ది సెషన్ ఫ్రెండ్స్. అందరికీ అర్థమైంది నా యొక్క అభిప్రాయం. ఓకేనా? So friends, after completion of each class, please give your rating also. A journey is from low truth to the high truth friends. Okay na? So friends, మీకు ఎటువంటి క్వెరీస్ ఉన్నా సరే మీరు పోస్ట్ చేస్తూ ఉండండి. సో ఇంకా హైయర్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన అభ్యర్థులు కానీ జోగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, జనరల్ స్టడీస్ సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా మేము సో మీకు రెస్పాండ్ అవుతూ ఉంటాం. హైయర్ ఎగ్జామ్స్, యూపీఎస్సీ ప్రిపరేషన్ మీరు చేసే వాళ్ళకి కూడా నేను క్లియర్ గైడెన్స్ ఇస్తానండి. సో జోగ్రఫీ, ఇండియన్ ఎకానమీ ఎక్కువగా నేను ఈ సబ్జెక్టులు డీల్ చేస్తూ ఉంటాను. ఇన్ అడిషన్ టు దట్ ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏపీఎస్ఐ, కానిస్టేబుల్స్ ఈ ఎగ్జామ్స్ కి జనరల్ సైన్స్ కూడా టేకప్ చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, సో పీడిఎఫ్ అనేది ఫ్రెండ్స్ మీకు విజిబుల్ ఆప్షన్ ఉంటుందండి. బికాస్ నేను పీడిఎఫ్ ఇవ్వడానికి ప్రాబ్లం కాదు, బట్ అకార్డింగ్ టు అడ్మినిస్ట్రేషన్ రూల్స్ ఏంటంటే సో పీడిఎఫ్ అనేది మేము జస్ట్ క్లాసెస్ చెప్పడం వరకు అండి. వాళ్ళు చెప్పేది మేము ఎగ్జిక్యూట్ చేస్తాము. ఒక మాకు ఎటువంటి రైట్స్ ఉండవు. జస్ట్ మేము సో వేర్ ద ఎంప్లాయీస్ ఇన్ అడా 247. సో అడా 247 మాకు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మేము ఎగ్జిక్యూట్ చేస్తాము. మేము నిర్ణయాధికారం మాకు ఉండదండి. ఓకేనా? సో కాబట్టి ఏంటంటే మేము సో మీకు వాళ్ళు ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ ఏంటని కూడా వివరిస్తూ ఉంటాం. క్లియర్? టెలిగ్రామ్ లింక్ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఆర్ఆర్బి, ఎన్టీపీసీ ఒకటి మీకు ఆల్రెడీ లింక్ క్రియేట్ చేశారు కదా, సార్స్ క్రియేట్ చేశారు కదా, అందరూ జాయిన్ అయితే ఆ లింక్ మీకు
ప్రొవైడ్ చేశారు కదా. అంటే సి రీజనింగ్, అర్థమెటిక్ ఇవన్నీ కూడా ఉన్నాయి అందులో. అందులో మీరు చూడండి ఆర్ఆర్బి ఎన్టీపీసీ అని ఒక ఛానల్ ఉంటుంది, అందులో మీరు జాయిన్ కావచ్చు. క్లియర్? అది మీకు ఆల్రెడీ షేర్ చేసి ఉంటారండి, షేర్ చేయలేదా టెలిగ్రామ్ లింక్ అనేది? అది ఎన్టీపీసీలో ఉంటుంది, అంటే సార్స్ ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటారు అందులో. ఓకే, లవ్ యూ. రేపు ఒకసారి ఆ లింక్ మీకు ప్రొవైడ్ చేస్తానండి, ఓకేనా? ఒకసారి చేస్తాను ఓకేనా? రేపు ఒకసారి రేపు వెరీ బిగినింగ్ ఆఫ్ ద క్లాస్లో మీరు ఒకసారి అడగండి, నేను వెంటనే పోస్ట్ చేస్తాను, ఓకేనా? లింక్ పంపుతానండి, ఓకేనా? పంపుతానండి, షూర్. ఒకసారి అది లింక్ పంపిస్తాను, ఎందుకంటే మీకు మ్యాథ్స్ ఎప్పటికప్పుడే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న అందులో మీరు పోస్ట్ చేయొచ్చు. అకార్డింగ్లీ ఆల్ ఫ్యాకల్టీస్, ఈవెన్ జిఎస్ ఫ్యాకల్టీస్ కూడా మేము కూడా రెస్పాండ్ అవుతాం. క్లియర్? ఒకసారి ఇది టెలిగ్రామ్ ఛానల్ ఒకసారి. సో ఫ్రెండ్స్, రేపటి సెషన్లో మీకు ఒకసారి తీస్తానండి, తీసి రెడీగా మీకు పెట్టించేస్తాను, ఓకేనా? సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, టుడేస్ సెషన్. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. రేపటి సెషన్లో మీకు అదంతా పోస్ట్ చేస్తానండి, ఓకే? వెరీ బిగినింగ్లో చెప్తాను. సో థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.